నేను కాంట్రాక్టర్ శేఖర్ యొక్క కొడుకుని. నా పేరు బాబు. కన్స్ట్రక్షన్ సైట్లో బెంగాలీ వాళ్ళను సప్లై చేయడం వల్ల కొంతమంది నన్ను బెంగాలీ బాబు అంటారు. ఇదొక ప్రయాణం, సుదూర ప్రయాణం. వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదీ తీరంలో చోటా లార్కట్ నగరానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో జీవితం ఉంది, ఎదురుచూపులు ఉన్నాయి, అంతేకాక మరణం కూడా ఉంది. ఉసిరేలి మండల్ ఒక బెంగాలీ కార్మికుడి మరణం. ఇది మరణించిన ఉసిరేలి మండల్ అని మీరు అనుకోవద్దు. బాగా తిని నిద్రపోతున్న మన సోమరి సుమనే వీడు. ఈ సుమన్ ఎటువంటి వాడంటే పని అస్సలు చేయకుండా జీతం ఎలా తీసుకోవాలో రీసెర్చ్ చేయడానికే పుట్టినవాడు వీడు. సోమరి సుమన్. మరి ఈమె ఏంజెల్. నా మనసులో మొదటి ప్రేమ ఆలోచన వచ్చినప్పుడు నాకు ఎదురైన మొదటి అమ్మాయి తనే. తను నాతో రావడానికి చాలా కారణాలున్నాయి. పోండి బావా, నేను వస్తూ ఉన్నానని చెప్తున్నాను కదా. సరే, భోంచేస్తారా? ఈ అందమైన అమ్మాయి పేరు శాంతి. ఇవి మా సైట్లోనే పనిచేస్తుంది. ఇలా ఊపుకుంటూ నడవడం వల్ల తనను మా సైట్లో ఉండే అందరూ డిస్కో శాంతి అనే పిలుస్తారు. తన పేరు శాంతే, కానీ తనను చూసిన వాళ్ళకు మనశ్శాంతి అన్నది లేకుండా పోతుంది. అటువంటి శాంతి ఈ బండిలో ఎక్కడానికి కారణం చనిపోయిన వ్యక్తికి తనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ బండి తన ఊరు మీదుగా వెళ్లడం వల్ల తను కాస్త డబ్బులు మిగలబెట్టుకుందామని ఈ బండిలో ఎక్కింది. రేపు శాంతి వాళ్ళ అక్కకి దానికోసమే తను ఇప్పుడు వెళ్తూ. అంతేకాక మీకు రహస్యం చెప్తాను, నా భయ్యాకి ఈ శాంతి అంటే చాలా ఇష్టం ఉంది. కాకపోతే ఈ విషయం శాంతికి మాత్రమే తెలియదు. ఈయనే నా భయ్య బాబురామ్ చటర్జీ. పుట్టుకతో అతను బెంగాలీ అయినప్పటికీ ఇప్పుడు మాత్రం నాకు బంధువు. చల్లగా 2 సోడాలు ఇవ్వండి. కూలింగ్ తక్కువగా ఉంది. మరేం పర్లేదు, ఇవ్వండి. దాన్ని ఓపెన్ చేయరా. శవానికి ఎందుకు సోడా? కూలింగ్ కోసం పెట్టాను. అలాగే 2 బీర్లు కూడా తీసుకుంటే ఇందులో పెట్టి కదా. బెంగాలీ వాడైన ఇతను నాకు ఎలా భయ్యా అయ్యాడో తెలుసా? లేకపోతే ఈ ఏంజల్ నాతో ఎందుకు వస్తుందో మీకు తెలుసా? ఈ ఉసిరేలి మండల్ ఎందుకు చనిపోయాడు? ఇటువంటి ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం కావాలంటే కాసేపు మా చిన్నతనానికి వెళ్ళి తీరాలి. నాకు నా భయ్యా పరిచయమైన ఆ మంచి రోజులకి. ఇదే నేను. ఈమె మా అమ్మ. 1980 సంవత్సరంలో బెంగాల్లో ఒక కాంట్రాక్ట్ వర్క్ను ముగించుకొని వచ్చారు. ఆజా బేటా. ఆయనే మా నాన్న. బెంగాల్ నుంచి నాకు కొత్త సోదరుణ్ణి తీసుకొచ్చాడు. బెంగాల్ నుంచి వచ్చేటప్పుడు ఈ బాబుని చూశాను. ఇతని తల్లిదండ్రులు వరదల్లో చచ్చిపోయారంట. ఎవరూ లేని ఒక అనాథ పిల్లాడు. ఆకలిగా ఉందని నాతో చెప్తే నేను తట్టుకోలేకపోయాను. ఇక మీద మన పిల్లోడితో పాటు ఇతను కూడా ఇక్కడే ఉంటాడు. ఇతని పేరు కూడా బాబుయే, బాబురామ్ చటర్జీ. అయినా సరే నువ్వు ఇతన్ని భయ్యా అని పిలువు. భయ్యా అంటే అన్నయ్య అని అర్థం. ఏ తుమారా భాయ్. చాపలో చాపలో ఐలా ఐలా, ప్రాణాలతో ఉన్న ఐలా చాపలమ్మా చాపలో. అయ్యగారు, ప్రాణాలతో ఐలా ఉంది, వెంటనే కిలో తీసుకుంటారా? ఎందుకు త్వరగా తీసుకోవాలి? త్వరగా తీసుకోకపోతే చనిపోతుందిగా. ఉపవాసంలో ఉన్నందువల్ల మేమంతా వెజిటేరియన్. అలాగా? అవును. చాపలో. ఓయ్, ఇక్కడ ఎవరూ లేరు కదా, ఎందుకు అరుస్తున్నావు? ఇదేనండి మా థీమ్ సాంగ్. చేపలు కొనకపోయినా పర్వాలేదు, పాడొద్దని చెప్పకూడదు. చేపలు. బాబు, నువ్వు అన్నయ్యని తీసుకుని లోపలికి వెళ్ళు. రా అన్నయ్య. బాబు, దీనివల్ల కూడా ఒక యూజ్ ఉంది. పేరు పెట్టి పిలవగానే 2 కొడుకులు ఆగారు. మా నాన్న మమ్మల్ని కొడుకులని ఊరికే ఏం పిలవలేదు. మా నాన్న భయ్యాని పెద్ద కొడుకుగానే చూశాడు. కాబట్టే భయ్యాని కూడా నాతో పాటే స్కూల్లో చేర్చి చదివించాలని నాన్న అనుకున్నాడు.
వద్దొద్దు. ఏంటన్నయ్య ఇది? నేను చూసుకుంటా. ఆ గొడవ తర్వాత మా ఇద్దరిని స్కూల్ నుంచి బయటికి పంపించేశారు. కానీ నాన్న భయ్యాని బలవంతం చేసినా వేరే స్కూల్లో చేరడానికి భయ్య ఒప్పుకోలేదు. मुझे नहीं पढ़ना। తర్వాత ఒక కొత్త స్కూల్, కొత్త యూనిఫామ్తో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. నేను ఏంజల్ని మొదటిసారిగా ఈ స్కూల్లోనే చూశాను. తనను చూసిన వెంటనే నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. బస్ స్టాండ్ వచ్చింది, అందరూ దిగండి దిగండి, అందరూ దిగండి త్వరగా. ఎంతసేపు అయ్యా కూర్చుంటావు, త్వరగా లేగు. ఏంటి అలా చూస్తున్నావు, త్వరగా. టికెట్ తీసుకున్నా ఇది లేదు కానీ వచ్చేసాడు. పోనా రైట్. వాళ్ళు వదలండి, దయచేసి కొట్టద్దు. ఇతని పేరే మణికంఠ. ఒక లోకల్ పొలిటికల్ పార్టీ అధ్యక్షుడి యొక్క అన్ని సీక్రెట్లు తెలిసిన వాడే ఈ మణికంఠ. ఒక బంద్ రోజు గవర్నమెంట్ బస్సును తగలబెట్టినందుకు వీడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాడినే నేను. ఆ కోపం వాడికి ఇంకా ఉంది. ఈయనే ఆ పార్టీ అధ్యక్షుడు వాసుదేవన్. ఇతని లక్ష్యం అంతా వచ్చే ఎలక్షన్లో సీఎం అవడం మాత్రమే. ఇతను ఆయన కొడుకు మోహన్. ఇతను ఒక ఎంపీ చేసి ఢిల్లీకి పంపించడానికి వాళ్ళ నానా తంటాలు పడుతున్నాడు. మే మోహన్ వర్కింగ్ మే మోహన్ కాబట్టే అతనికి వాళ్ళ నాన్న వాసుదేవన్ హిందీ ట్యూషన్ రహస్యంగా ఏర్పాటు చేశాడు. ఏంటి మణికంట పొద్దున్నే వచ్చావు? ఏదైనా కొత్త ప్రాబ్లం తీసుకొచ్చావా? అక్కడ నాకు పని సెట్ అవ్వలేదయ్యా. ఆ చోట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయ్యా. అవునవును, పని చేసేటప్పుడు మందు కొట్టకూడదన్నాం, అది ఇతనికి నచ్చలేదు. అంతేనా మణికంట? అది అడిగినందుకు మేనేజర్ని గోబ మీద కొడితే అతను ఊరికే ఉంటాడా ఏంటి? అందుకే పని పోయి ఇక్కడికి వచ్చాడు. నువ్వు వెళ్ళిన చోట్లల్లా ఇలా చేస్తుంటే ఏం చేయాలరా మణికంట? నువ్వు అక్కడ పని చేయకపోయినా నీకు జీతం ఇచ్చారు కదా. నాకు ఇంకెక్కడన్నా పని ఇవ్వండి. నీ వంకర బుద్ధికి ఎక్కడ పని దొరుకుద్దురా? అదేంటంటే మన మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఒక ఉద్యోగం ఇద్దాం. కొంచెం నువ్వు నోరు మూసుకొని ఉంటావా? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. ఒక విషయం, మన కుమార్ ఉన్నాడు కదా కాంట్రాక్టర్, వాడికి చెప్పి వీడి పనిలో పెట్టుకోమను. అచ్చా ఐడియా. ఠీకే డాడీ, ఠీకే. ఠీకే. రే బాబు, ఆ ఫోన్ ఊరికే కలిగి పెట్టుకోకుండా నువ్వు ఏదైనా ఒక పని చేసావంటే ఖర్చుకు డబ్బులు వస్తాయి కదరా. సారీ, నేను పని చేయిస్తాను. అంతేకాక ఇంత అందంగా డ్రెస్ చేసుకున్న నన్ను కూలీ పనికి ఎలా పిలవాలనిపిస్తుందయ్యా? నీ భయ్య అక్కడ కష్టపడుతున్నాడు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను రా. అతను పని చేస్తాడు, కానీ నేను పని చేయడం అతనికి ఇష్టం లేదు. అదే అభిమానం. నా పని కూడా తనే కలిపి చేసేస్తున్నాడు. మీరే చూశారుగా, అందరూ ఒక మూటే మోస్తున్నప్పుడు నా భయ్య మాత్రం 2 మూటలు మోస్తున్నాడు. అందులో ఒక మూట నాది. మన ఊర్లో 2 జీతాలు తీసుకునే ఒకే ఒక బెంగాలీ నా భయ్య మాత్రమే. అందులో ఒక జీతం నాది. కాబట్టి నేను పని చేయలేదని మీరు అనకూడదు. నాకు బదులుగా నా భయ్య పని చేస్తున్నాడు, ఓకేనా? భయ్యా, అదేంటి ఒకే మూట? ఇప్పుడు నేను మాత్రం పని చేస్తున్నానా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఈరోజు హాఫ్ డే లీవ్ పెట్టాను, బాగా టైర్డ్గా ఉంది. ఎప్పుడు ఇలా సెలవు పెడుతుంటే ఎలాగా? నేను మాత్రమే కష్టపడి పని చేయాలంటావా? సోమరిగా ఉండకు భయ్యా, ఇక మీద అలా చేయకు, సరేనా? తప్పకుండా చేయను. కానీ నేను చెప్పిన విషయం మనసులో పెట్టుకో. పెట్టుకుంటా. ఇంత పెద్ద శరీరం పెట్టుకుని సోమరిగా ఉండడం మంచిది కాదు భయ్యా. ఈరోజు చేసిన పని చాలు, కానీ ఈరోజు నాకు కూడా చాలా సరిగా ఉంది. రే భయ్యా, ఒక నిమిషం ఆగు. కొంచెం ఇట్రారా. కొద్ది రోజులకి నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను రా. ఏంటి? ఆ బాబు పనికే రాకుండా నీ కష్టంతో తినేస్తున్నాడు రా. నీకు తెలియకుండా బెంగాల్ నుంచి కూలి వాళ్ళని పిలిపించి చేతి నిండుగా డబ్బులు సంపాదిస్తున్నాడు రా. అంతేకాకుండా
నీ కష్టంతో వాడు జాలీగా బతికేస్తున్నాడు రా. వాడు నెంబర్ 1 కేడీరా. తమ్ముడు గురించి ఒక్క మాట మాట్లాడామనుకో. పోదామని చెప్పాను కదా. బాబు ఇంట్లోనే నేను ఉంటుంది, వాళ్ళ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. నాకు అంత మించి ఏమీ అక్కర్లేదు, అర్థమైందా? మా మధ్య పెట్టాలనుకుంటావా? ఇంక మీద ఇలా మాట్లాడు. అది ఆ. పనిచేసే చోటుని ఎలా మార్చేశారో ఎవరికి అసలు బాధ్యత లేదు. ఈరోజు అందరూ నా చేతులు అయిపోయినట్టే. సిమెంట్ని చేతులకు రాసుకుందాం. ఒక జీవితం. దీన్ని ఎత్తాలంటే బాగా తినాలనుకుంటాను. ఇప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను. వెళ్ళి 11 గంటలు టీ తగ్గొద్దామా? దానికి ఇంకా టైం ఉండదుగా, ఇప్పుడేగా వచ్చావు. అందుకే కదా అడిగాను. సరే, మా ఆవిడతో మాట్లాడి కాసేపు టైం పాస్ చేస్తాను. ఏమే, నేను మధ్యాహ్నం భోజనం ఇంటికి వచ్చేస్తాను. ఇక్కడ నుంచి జస్ట్ 24 కిలోమీటర్లే కదా, నేను తిరిగి వచ్చాక పని చూసుకుంటానులే. రే సుమన్, ఊరికే మాట్లాడుతూ ఉండకరా. వచ్చి త్వరగా ఈ గార్డెన్ కట్టేవరా బాబు. కొత్త సూపర్వైజర్ ఎవరు వచ్చాడు, చూస్తుంటే తల తింటాడు. ఇలా చూడు, నాలాంటి స్కిల్డ్ లేబర్స్ అందరూ ఇలా కష్టపడి పనిచేయరు. మా బ్రెయిన్ కి, మా ప్లానింగ్ కి మాత్రమే పేమెంట్. ఎంతమంది ఇంజనీర్లు నా దగ్గరకు వచ్చి ప్లాన్ తీసుకువెళ్తారో నీకు తెలుసా? ఈ రోజు మార్నింగ్ కూడా ఒకడు హోండా సిటీలో వచ్చాడు. కుతుబ్ మీనార్ పక్కకి ఒరిగిపోవడానికి కారణం ఏంటని అడిగాడు. దానికి నువ్వేం చెప్పావు? నేనేం చెప్పానంటే, గొప్ప గొప్ప విషయాలు తీసుకుంటే ఏదైనా సరే కొంచెం ఉంగే ఉంటుందన్నాను. ఉదాహరణకి మన సూపర్ స్టార్ ని తీసుకో, ఆయన కూడా కాస్త బెండ్ అయ్యే నడుస్తారు కదా స్టైల్ గా. ఈ ఒక్క ముక్క చెప్పినందుకు 5 లక్షలు చెక్ ఇచ్చాడు. నువ్వు నీ పని కానివ్వు, నేను అలా పైకి వెళ్లి కాస్త గాలి పీల్చుకొస్తాను. పోతగా ఉంది. చోర్లా ఉన్నాడు. జల్దీ కామ్ కరో, ఇటుకలకి ఏం నెప్పెట్టదో. వీడేంటి పడవ నడుపుతున్నాడా? అరే బాయ్, తూ కామ్ కరో. ఈ బెంగాలీ వాళ్ళతో పని చేయించుకోవడం కష్టం. తుమ్ క్యా కర్తా? తేల్ నహీ కాయా? జల్దీ కామ్ కరో. క్యా దేఖ్ రా, జావో. చేంజ్ కలర్ షర్ట్ వేసుకో, చేంజ్ చేస్తున్నావు, పని చూడరా. ఆ పై నిలబడే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి, జారి నా మీద పడకూడదు. మా వాళ్ళందరితో కలిసి మీరు కూడా చెడిపోవద్దు, అర్థమైందా? ఎవర్రా వాడు? ఈ సబ్ కాంట్రాక్ట్లో వచ్చాడా ఏంటి? రేయ్, ఆయన మన బాబు ఉన్నారు కదా, అదే మన సబ్ కాంట్రాక్టర్. వాళ్ళ నాన్నే, పేరు శేఖర్. నువ్వేంట్రా ఈ చెక్కకి గెడ్డం గీస్తున్నావా? ఇలా ఇలా చేయరా, ఇలా చేయరా త్వరగా. గొప్ప కాంట్రాక్టర్ పాపం, ఇప్పుడు పిచ్చి పట్టింది. త్వరగా అవ్వాలి, త్వరగా కానీ. ఏ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూసినా సరే ఆయన బిల్డింగ్ అనుకుని కాసేపు అధికారం చలాయిస్తారు. చూడడానికి కాస్త కష్టంగానే ఉంటుంది, ఏం చేయగలం. అనవసరమైన బిజినెస్ చేసి నష్టాలు పాలయ్యారు. సిటీలోని మెయిన్ ప్లేస్ లోనే వాళ్ళ పూర్వీకుల ఇల్లుండేది. ఒక కలకత్తా కాంట్రాక్టర్ కంపెనీతో డీల్ చేసుకోవడం వల్ల ఆ ఇంటిని పడగొట్టి 12 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేశారు. 50 లక్షల డబ్బు, గ్రౌండ్ ఫ్లోర్ లో 2 ఇళ్లు మాత్రమే శేఖర్ సార్కి. అలాగే అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సరిగ్గా పని మొదలుపెట్టే సమయానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. పక్కనున్న అన్ని బిల్డింగ్స్ కి అది ప్రాబ్లం అవుతుందంట. చివరికి ఏమైందంటే డబ్బులు లేదు, ఆ ప్లాటు లేదు, పూర్వీకుల ఇల్లు కూడా పోయింది. దాంతో ఆయన మతిస్థిమితం కోల్పోయాడు. లాల్ సలాల్. ఒకప్పుడు ఎలా బతికిన మనిషో తెలుసా నీకు? ఈయన మంచి పొజిషన్లో ఉన్నప్పుడు చేపల వ్యాపారం చేస్తున్న మన కుమారు ఇప్పుడు పెద్ద కాంట్రాక్టర్ అయిపోయాడు. ఈయనే అతను చెప్పిన కాంట్రాక్టర్ కుమార్. చేపల వ్యాపారంలో పెద్ద తిమింగలంగా పెరిగిన కాంట్రాక్టర్ కుమార్. మతం మారిన ఇతనికి మిగతా కులాల వాళ్ళని, అలాగే ధనవంతుల్ని చూస్తే అస్సలు నచ్చనే నచ్చదు. అంతేకాక అందంగా ఉంటే తనకు అస్సలు నచ్చదు. ఉదాహరణకి తనకు ముందు కూర్చున్న తన పిఏ జయకుమార్. డ్రైవర్, పాపని కాలేజీలో వదిలేసి త్వరగా వచ్చాయి. ఏమిటా? సరే సార్. అలాగే సార్. పోనీ పోనీ. టాటా పాపా. నువ్వు ముందు వెళ్ళాలని నేనే చెప్పాలా? రే, ఏంటి ముందుకెళ్తున్నావు? వెనక్కిరా. రే, ఇటు రారా. ఏటయ్యా? ఇప్పుడు వీడిని చూస్తే వీడు యజమాని, వాడి పనోండిలాగే కదా నన్ను చూస్తావు. మిమ్మల్ని చూస్తేనే యజమాని లాగా ఉన్నారు. చాలా గర్వంగా ఉందిరా. ఈ బ్రేస్లెట్, ఈ సిల్క్ జిబ్బా తీసి పారేస్తే చాలా లోకల్ అయిపోతా. వీడు చాలా అందంగా ఉండే మన్మధుడు, కానీ నా వెనకాల తిరిగే ఒక మామూలు పనివాడు. పెద్ద కుటుంబానికి చెందినవాడే. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా ఇష్టం, అందుకే నాతో పాటు ఉంచుకున్నా.
ఈ నా ముందు స్టైల్ గా ఉండకూడదు. ఎందుకు బాస్ ఇలా చేస్తున్నారు? త్వరగా వెళ్ళి నువ్వు టీ తీసుకురా. బాస్ మ్మ్. నేను మీకు పిఏ మాత్రమే, మీకు పని మనిషిని కాదు. ఆ పిఏకేంటి కొమ్ములుంటాయా? పిఏ అంటే అర్థం ఏంటి? పర్సనల్ అసిస్టెంట్. కాదు, పిఏ అంటే చెప్పేది వినేవాడు. చెప్తున్నాను కదా, వెళ్ళి టీ తీసుకురా. పిఏ అంట పర్సనల్ అసిస్టెంట్ అంట. పొగరబోతు. ఈ నీ చంపేంత కోపం నాకు వస్తుంది. ఎందుకు తెలుసా? బియ్యని పేరులో నన్ను వంట చేస్తున్నాడు, ఇంట్లో పనులు చేస్తున్నాడు, బట్టలు తుకిస్తున్నాడు. అన్ని పనులు నేనే చేస్తున్నాను. ఇదంతా నా తలరాత. చిచ్చి, ఆ మనిషికి చేపలు అమ్ముకోవడమే కరెక్ట్ అయిన బిజినెస్. వాడు మొక్కనికి టీ కావాలి. ఏయ్, ఏం చూస్తున్నావు? కూర్చున్నాయి సార్. అబే జావ్ సాల్లా. నేను కుడితి నీళ్లు తాగవచ్చిన లేత దూడని. ఏయ్, ఎందుకు కుడితి వచ్చేటప్పుడు నీళ్లు- మెట్లు అవసరం లేదు, దూకేస్తే చాలు. ఓ దేవుడా, బ్రేక్ ఫెయిల్యూర్ అయిన బండి ముందు వస్తోందే. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది, ఎక్కడికి పోయింది? ఆ? ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా? వెనక్కే వెళ్దాం. అరే ఆ? ఏంటి కుమార్, నీ చేతిలో చేపలు పుట్టలేదు? ఈవేళ వ్యాపారానికి వెళ్ళలేదా? అయ్యగారు, మీతో నేను ఎన్నిసార్లు చెప్పను, నేను ఇప్పుడు చేపల వ్యాపారం చేయటం లేదు. నేను కాంట్రాక్టర్ని. అది కూడా మంచి విషయమే. చేపలు మొత్తం కాంట్రాక్ట్ కి తీసుకుని బిజినెస్ చేయడం చాలా మంచి పని. అది సరే, మీ నాన్న మా ఇంటి స్థలంలో పనిలోకి వస్తానన్న వ్యక్తి రాలేదు, అసలు ఏమైంది? నాన్న చనిపోయి మట్టిలో కలిసి స్వర్గానికి వెళ్ళి 12 సంవత్సరాలు అయ్యింది అయ్యగారు. ఓ, ఆ తర్వాతే నువ్వు మతం మార్చి ఇంకో మతంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అంతా నాకు జ్ఞాపకం ఉంది. సరే, మీ అమ్మ ఇప్పుడు? నాన్న చనిపోయి 2 సంవత్సరాల తర్వాత అమ్మ చనిపోయింది. అయ్యగారు, మీరు ఇంటికి వెళ్ళండి. హ, అందరూ పోయిన తర్వాత నేను మీ ఇంటికి వెళ్ళి ఎవరిని చూడాలి? అబ్బా, నా ఇంటికి కాదండి, మీ ఇంటికి వెళ్ళండి. నేను ఇంటికి వెళితే ఇక్కడ జరిగే పనంతా ఎవరు చూస్తారో? కొంచెం కన్ను మూస్తే అంతే. ఏయ్, ఇలా రా. పో, పో, రారా పో. ఇలాగ. ఏంటి తీసుకెళ్తున్నావు? సిమెంట్ అయ్యగారు. ప్లాస్టిక్ చేయడానికి అసలు మెథడ్ ఏంటో చెప్పు. ఒక గమ్మెల సిమెంట్ కి 4 గమ్మెల ఇసుక. 5 బస్తాలు ఇసుక? రేయ్, 4 బస్తాలు మించి యూజ్ చేయకూడదని చెప్పాను కదా. అసలు మీరు ఏం పని చేస్తున్నారా? అయ్యో సుమన్, అన్యాయంగా సంపాదించాలనుకుంటే అసలు నాకు ఆ సంపాదన వద్దు. మీరెవరు ఇక్కడ పని చేయొద్దు. మీ చేపలు కూడా నాకు అసలు వద్దు. ఇప్పుడు సిమెంట్ మిక్స్ చేసేది ఎవరో చూడాలి. ఉప్మా తాలింపు పెడుతున్నావా ఏంట్రా నువ్వు? ఇది కూడా అవసరం లేదు. ఏదైనా బాగా చేయాలనుకుంటే నేను చెప్పేది వినండి. నేను పిచ్చోడ్నే, కానీ నా వల్ల ఇది మాత్రమే అవుద్ది. పని విషయంలో నేను అసలు ఏం జరుగుతుంది? కాంప్రమైజ్ ఎవరు? అసలు నా గురించి ఎవరాడు? ఏమనుకుంటున్నారా? నేను డ్యూటీ టైంలో తిరుగుతున్నావా? ఏ పిచ్చ నా కొడుకా, ఏయ్, నా మీదే వద్దు, చేపెడతావా? వదిలేయ్. ఏయ్, ఇలా చూడు, చెప్పేది విను. వద్దు, ఏయ్, వద్దు, కొట్టొద్దు. ఏయ్, మరిగండ, వద్దు. ఏయ్, ఆగు, వదిలేయ్, వదిలేయ్. వదిలేయ్, వద్దురా, నేను చూసుకుంటాను. వదిలేయ్. ఏయ్, రారా, పండు. నీ వ్యాపారం ఏం మంచిదయ్యా, చేపల వ్యాపారం. వాడేంటి బండగాడు, పిచ్చా ఏంటి వాడు అలా కొడుతున్నాడు? మీరండి. వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా పులిసిపోయింది. అడిగో మా అబ్బాయి. రే బాబు, నానా, చూసావా, నన్ను ఒకడు కొట్టాడు. ఎవరు? అక్కడ మా నాన్నను కొట్టింది ఎవరు? అది ఎవరని అడుగుతున్నాను. ఇలా చూడు, మీ నాన్నదే తప్పు. ఈయన సూపర్వైజర్ని కొట్టిన తర్వాతే వాడు అతన్ని కొట్టాడు. వాడు కొడుకేనాను. అది నాకు తెలీదురా. అది తెలుసుంటే ఇన్ని చంపేసుంటా. పిచ్చి పట్టి ఉంటే తీసుకెళ్ళి ఎక్కడన్నా కట్టి వెయ్యండ్రా, లేకపోతే నా చేతిలోనే చచ్చిపోతాడ్రా. బాబు వదిలేండి. నేను చెప్పేది విను. పనికి అడ్డు వచ్చేటట్టు ఇలా చేసావంటే నాలాగు ఓపికగా ఎవరు ఉండరు తెలుసుకో. నువ్వు నాన్నని తీసుకెళ్ళు, వెళ్ళు.
మానసికంగా ఇబ్బంది పడుతున్న ఈయన్ని కొట్టినందుకు ఒకరోజు బాధపడతాం. మా నాన్న పరిస్థితి బాలేనందువల్ల ఇప్పుడు తప్పు ఆయన మీద ఉండడం వల్ల నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నా. తిరిగిచ్చే టైం వస్తుంది, ఆ రోజు చెప్తాను. రండి నాన్న. వాడేదో పిచ్చోడు, నువ్వేం పట్టించుకోకు. ఏవైనా నువ్వు చేసింది చాలా తప్పు మణికంఠ. వీడు కనీసం ఆలోచిస్తాడు. ఇంకొకడున్నాడు, వాడు ఇంకొక సైట్లో ఉన్నాడు. వాడికి గనక ఇక్కడ జరిగిన విషయం తెలిసిందనుకో, నీ తల ఊడి కింద పడి ఉంటుంది. చూడ్డానికి ఇదొక వృద్ధాశ్రమంలా కనపడ్డా కూడా ఇదే నా అందమైన కుటుంబం. ఈ ఇంటికి అద్దె నెలకి 4,000 రూపాయలు. అదిగో జిలేబీ తింటోని చూడండి, ఆవిడే మా నానమ్మ. ఈవిడ మా అమ్మమ్మ. ఈవిడ మా నాన్నకి అక్క, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈవిడే నా మేనత్త. మరి ఈయనేమో మా నాన్నకి నాన్న. వీళ్ళందరూ 88, 90 అంటూ నాట్అవుట్లో బ్యాటింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తాతయ్యకి షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల జిలేబీ తింటున్న మా నాన్నమ్మని అలా చూస్తూనే ఉన్నారు. నేను చెప్పింది విను. షుగర్ లేదని చెప్పి ఊరికనే కొలెస్ట్రాల్ తీసుకురావద్దు. ఈ వయసులో నాకు ఇంకేం వస్తే ఏంటి? నా మనసులో ఉన్నది చెప్పానంతే. మీకోసం అప్పడాలు వేయించి పెడతాను, తింటారా? ఇప్పుడెవరు నీ అప్పడం కోసం ఎదురు చూడలేదు. ఆయనకి జిలేబీ ఇవ్వలేదన్న కోపం. జిలేబీలు తయారు చేస్తూ మేం బాగా సంపాదిస్తున్నామని మీరు అనుకోకండి. ఇవన్నీ దుకాణాలకు సప్లై చేయడానికి మాత్రమే. ఈ పెద్ద కంపెనీకి ఎండీ ఎవరో తెలుసా? అది మా అమ్మే. మా అమ్మకి జిలేబీ రెసిపీ నేర్పించింది మా భయ్యానే. కళ్ళు కనబడుతున్నాయా? ఏంటి బేబీ షాల్ని, ఎలా ఉన్నావు? అమ్మా, భయ్యాకి ఇక్కడ పని అయిపోతే నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పని పూర్తయిపోయింది, అయినా సరే తను బయటకు తీసుకువెళ్ళొద్దు. చాలా టైర్డ్ గా ఉంటాడు కదా. ఇది పూర్తయిన తర్వాత కావాలంటే ఒక సినిమా చూడని చెప్పాను. అందుకోసం నేను పిలుస్తున్నాను. రే బాబు, ఏంటన్నా? నేను ఆ జంక్షన్ లో ఉన్న సైట్ దగ్గరికి వెళ్ళొస్తాను, కొంచెం ఉండండి. మళ్ళీ తన్నులు తినడానికి ఆయన సిద్ధమైపోయారు. ఆయన్ని ఎలాగైనా ఆపి తీరాలి. నాన్నా, రండి తినండి. కాపాడావు భగవంతుడా. ఉదయం ప్లాన్ సక్సెస్ అయినా మధ్యాహ్నం నాన్నకి అమ్మ భోజనం పెట్టడానికి ఆ రూమ్ తెరిచింది. కానీ నాన్న అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. తలుపు తెరవండి. ఏంటి తలుపు మూస్తున్నారు? ఏమండి, మీకే చెప్పేది, తీయండి. ఇంట్లోంచి వెళ్ళిన ఆయన ఆ రోజు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఇది మనకు కొత్త ఏం కాదు కదమ్మా. ఇలా వెళ్ళి ఆయన 2-3 నెలల తర్వాత తిరిగి వచ్చాడు కదా, అలాగే మళ్ళీ వస్తాడు. అమ్మా, నువ్వు ఏడవకమ్మా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, పేపర్లో కూడా వేయించాం. మా ఏడవకమ్మా, రామ్మా. లోపలికి వెళ్తా తాతయ్య, మీరు వెళ్ళండి. లే బామ్మ. నాన్న కనపడకుండా పోయి పేపర్లో యాడ్ ఇచ్చి ఈ రోజుకి సరిగ్గా 1 నెల రోజులు గడిచింది. అనా ఒకటి. ఏంటయ్యా నువ్వు? నీ పెళ్ళికి నన్ను పిలవనే లేదు. ఒక యాక్సిడెంట్ జరిగితే మిత్రుడే వెతుక్కుంటూ రావాలి. అది కరెక్టే, సరిగ్గా చెప్పావు. వెళ్ళు. అనా టీ స్ట్రాంగ్ అయ్యన్నా. అయ్యా స్వామి, ఏదైనా ఏంటి స్వామి? స్వామి చెప్పండి స్వామి, ఆకలేస్తుంది స్వామి, తినలేదు స్వామి. స్వామి అయ్యా స్వామి, మిమ్మల్ని చాలా సార్లు ఇక్కడ చూశాను స్వామి. మీకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ స్వామి నేను, మీరు మర్చిపోయారు. నిన్న కూడా మీ ఫోటోకి నేను లైక్ చేశాను స్వామి, లైక్ చేశాను. చాలా మంచి విషయమే. నా జీవితం మొత్తంలో ఒక హైటెక్ బిచ్చగా నిన్నే చూస్తున్నాను. సరే, ఆదాయం ఎలా ఉంది? అదేం చెప్పమంటారండి, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అలాగా? డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకునే వాళ్ళని చూసావా? ఇప్పుడు చూస్తావు. వీడి ముఖానికి ఫేస్బుక్ అంట. నేను ఇప్పుడే నా ఐడి నుంచి నేను క్యాన్సిల్ చేసేస్తాను చూడు. త్వరగా
అందరు త్వరగా జావ్. ఎక్కండి. అందరు జావ్. భయ్యా అందరూ ఎక్కేశారు కదా వెళ్దామా? వెళ్ళొచ్చు, కాకపోతే అది ఓహోహో, అర్థమవుతోంది అర్థమవుతోంది అంతా అర్థమవుతోంది. భయ్యా ఆ శాంతి నువ్వు ప్రేమిస్తున్న విషయం ఈ రోజునే చెప్పేయచ్చు కదా. చెప్పచ్చు. నా పరమ కాదు, పరమతను ప్రేమ. భయ్యా అది ప్రేమ, ప్రేమ అంటారు. ఇది తనతో చెప్పడానికి టైం లేదు. ఆ. టైం ఉన్నప్పుడు ధైర్యం చాలటలేదు. ఆ. అందువల్ల ఈ విషయం నువ్వేం చెప్పినా సరే ఈ రోజు నీ ప్రేమ విషయం ఆటో ఈటో తేల్చి పారేస్తానంతే. ఈ అవకాశం ఉపయోగించుకో. ఓకే? తప్పకుండా. ఏయ్, వెళ్ళకండి, నేను వస్తున్నాను. ఆహా, ఫోజ్ బాగుంది. ఇలాగే నుంచున్నామంటే రేపు మొదటి బండికి వెళ్ళిపోవచ్చు. కాలు కిందకి దించు. ఏం చెప్పాలరా బాబు? బండి వెళ్ళిపోయింది. ఎందుకు లేటుగా వచ్చావు? అది మా బావ ఫోన్లో మాట్లాడుతున్నాడా, టైమే తెలియలేదు. అయితే లీవ్ తీసుకో. అయ్యో, నేను లీవ్ అది తీసుకోలేను. 2వ వారం మా అక్కకి పెళ్లి జరుగుతుంది కదా, దానికి డబ్బులు అవి కావాలి కదా. ఎలాగైనా పనికి వెళ్ళాలి కదా మరి. పోనీ నేను నిన్ను బండి మీద డ్రాప్ చేయమంటావా? మీతో నేనెలా రాగలను? పోనీ లీవ్ తీసుకో. అయ్యో వద్దు, నేను వస్తాను, ఎక్కుతాను. ఇక్కడ పట్టుకో. బ్రేక్ పడుతుందో లేదో చెక్ చేశాను. బాగానే పడుతుంది. బ్రేక్ పడుతుంది. ఇంకెక్కడైనా గొంతులోనేమో చూద్దాం. నా గురించి కొంచెం ఆఖరి దాకా చెప్పండిరా. పోరాడదాం. ఆ. మోహన్ గారికి జిందాబాద్. మోహన్ గారికి జిందాబాద్. మన బండి ఇక్కడే ఉంది. నువ్వేం చెయ్యక్కర్లేదు, తనే ఎక్కిద్దిలే. మిస్ అయిపోయింది. మాకు పట్టా ఇవ్వాలి, మాకు పట్టా ఇవ్వాలి, మాకు పట్టా ఇవ్వాలి, పట్టా ఇవ్వాలి. 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 బాబు ఏం జరుగుతుంది? లేదురా, చూద్దాం. మధ్య రోడ్లో ఏం చేస్తున్నారు? ఆపండి, ఆపమని చెప్తున్నానా? అలా అడుగు ఏంజల్. ఈ రాజకీయాలకి ఈ దేశపు అమ్మాయిలు సమాధానం చెప్పే రోజు ఇప్పుడొచ్చింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే ఈ అమ్మాయి ఏం చేస్తుందో నేను చెప్పలేను. తనకి కోపం చాలా ఎక్కువ. మీరు ఇలా చేయడం వల్ల ఎంత ట్రాఫిక్ అయిందో చూడండి. ఆరోగ్యం బాలేని వాళ్ళు, పనికి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ నాయకుడు తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితిలో ఉంటే అప్పుడే ఇలాగే ప్రవర్తిస్తారా? అలాగే అలాగే. ఈ రకంగా ప్రజల కోసం స్ట్రైక్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నీ మీరు తట్టుకోవాలి. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టే స్ట్రైక్ ఏవి మాకు అసలు అక్కర్లేదు. సరిగ్గా చెప్పావు. అమ్మాయి ముందు సీన్ చూపకుండా వేరే దారిలో వెళ్ళు. మేం వెళ్ళే దారి ఇదే. మేం ఈ దారిలోనే వెళ్తాం. మర్యాదగా పక్కకు తప్పుకోమని చెప్తున్నా. అవ్వదురా. మాట్లాడుతుంటే మీద చేంజ్ చేసుకుంటా. భయ్యా భయ్యా వదిలేమంటున్నాను. ఈ రాజకీయ గొడవలు మనకొద్దు. బయట ఊరోళ్ళ దగ్గర తన్ను తిని మన ఊరి పరువు తీయకు. మర్యాదకు చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళో. వెళ్ళకపోతే ఏం చేస్తా? వదలండి. పబ్లిక్ ఏ ప్రాబ్లం రాదు. మీరు వెళ్ళండి. వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. మీరేం దిగులు పడకండి. ఈసారి మెయిన్ జంక్షన్లోనే పెడతాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చెప్పేది మీకే. వెళ్ళండి. అంతా ఓకేనే కదా? డబ్బులోకి ఆహా, అక్కడ చూడండి, మన న్యూస్ మేకర్ వచ్చేసింది. ప్రమాదంగా ఉంది కదా.
టీవీ ఆన్ చేస్తే చాలు అన్ని ఛానల్లో నీ గురించే చెప్తున్నారు. MSW స్టూడెంట్గా ఉన్నందువలన ఒక సోషల్ వర్క్ కోసం ఇదంతా చేస్తున్నావా? సొంత అన్నకి నాన్నకి ఎదురుగా మాట్లాడిందే ఛానల్ వాళ్ళు చెప్తారు. నన్ను అల్లరి చేసిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉన్నావుగా. తను మాట్లాడిన వల్లే వాళ్ళు అంతలా మాట్లాడారు. బాబు కూడా క్లోజ్ గా ఉండేది ఊరు మొత్తం మాట్లాడుతున్నారు. వాడిని తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? హే మిస్టర్, జాగ్రత్తగా మాట్లాడాలి. నా పర్సనల్ విషయంలో తలదూర్చడానికి నువ్వెవరు? బయటికి వెళ్ళు. అవును, వాడు అన్న దాంట్లో తప్పేంటి? ఇక్కడ చూడమ్మా, ఈ నెలతో నీ కోర్స్ అయిపోతుంది కదా. జర్మనీ వెళ్ళటానికి వీసా రెడీగా ఉంది. నీ ఎంగేజ్మెంట్ అక్కడ జరపాలని పెళ్లి కొడుకు వాళ్ళు ఇంట్లో ఇష్టపడుతున్నారు. కానీ నేను ఈ ఊర్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. మొండిగా నన్ను ఈ ఊరు నుంచి పంపించాలని మీరు అనుకోవద్దు. ఈ విషయంలో నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను. దీన్ని వాడు బాగా బ్రెయిన్ వాష్ చేసున్నాడు రా. అలా అయితే దాని బ్రెయిన్ తీసేద్దాం. అన్నా స్ట్రాంగర్ అంటే ఇవ్వు. ఇదిగో తాగు. నువ్వు టీ తాగు. భయ్యా కొంచెం టీ తాగు. నువ్వు మణికంఠ మనిషివే కదా? ఇద్దరిలో నిన్నెవరు పంపించారు? మోహన్ సార్. ఆ మోహన్ నీకు బావమరిది వరుస కదా? బావా? అవును, కరెక్టేగా. క్యా కర్ రహే రే? జల్దీ. మణికంఠ సార్, నిన్న నాతో సంబంధం మాట్లాడడానికి మోహన్ పంపించిన మనుషులు వచ్చారు. నువ్వెందుకు రాలేదు? ఏమైంది? సూపర్వైజర్ అయిన తర్వాత గొడవలకు వెళ్ళడం లేదా ఏంటి? లేదా భయపడ్డావా? నా ముందు నువ్వు అసలు ఏమీ లేదురా. నాకు కోపం వచ్చి ఒక్క దెబ్బ కొడితే నువ్వు చచ్చిపోతావురా. బ్రతకాలని ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్తాను. అందరూ ఏదో ఒకరోజు వెళ్ళిపోవలసిన వాళ్ళే. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు. దీన్ని ఇక్కడితో ఆపేయి. లేదంటే తిరుపతి మెట్ల మీద కాళ్ళు చేతులు లేకుండా భిక్షగాలతో కలిసి అడుక్కు తింటాం. ఓరా. నాకు ఇప్పుడే మీటింగ్ పూర్తయింది. ఇంకొక చోటుకు వచ్చాను. నేను సెక్స్ వర్కర్ అసోసియేషన్లో ఉండకూడదా ఏంటి?
ఇలాంటి పని చేసినా మేం కూడా మనుషులమే కదా, మాలాంటి వాళ్ళ సమస్య కూడా నలుగురికి తెలియనివ్వు. అది సరే గాని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా మా కస్టమర్వే కదా. రేయ్ ఎక్కువ మాట్లాడకురా, నా కథతో పాటు నీ కథ రాసేస్తాను. హలో పెట్టేసావా? పిరిగినా కొడక మాట్లాడుతున్నాడు, చేసిందంతా ఏదో పని. ఏంటమ్మా ఎవరితో మాట్లాడుకుంటూ వస్తున్నావు? అదా ఒక ఉత్తముడితో మాట్లాడుతున్నానులేండి. మరి నీ బిజినెస్ ఎలా సాగుతోంది? ఎక్కడా ఈ దొంగ వీడియోలు అయ్యి వచ్చినప్పటి నుంచి బిజినెస్ బాగా డల్ అయిపోయింది. అందుకే నేను ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ లో. ఇది కూడా ఇన్స్టాల్మెంట్ లో మొదలు పెట్టేసావా? అయ్యో నేను అలా అనట్లేదండి. ఈ బెంగాలీ వాళ్ళకి టీవీలు రేడియోలు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు కదా, ఆ ఆర్డర్ తీసుకోవడానికే వచ్చాను. అవును, ఇక్కడ పని చేసే అమ్మాయిల్ని బ్రెయిన్ వాష్ చేసి నీ బిజినెస్ లోకి తీసుకెళ్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది. అవునవును, ఇలాంటి పనులన్నీ చేయడానికి నేనేమైనా దొంగ మనిషినా? మాలాంటి ఆడవాళ్ళని ప్రపంచంలో కాస్త బ్రతకనివ్వండి సార్. ఇప్పుడే అర్థమైంది బెంగాలోళ్ళ డబ్బులు బెంగాల్కి ఎందుకు వెళ్ళటం లేదని. అన్ని ఆ దేవుడే చూసుకోవాలి. బాబు ఊరికే పిలిచానంతే. ఎందుకు అలా పిలుస్తున్నావు? భయ్యా ఇంకెలా పిలవమంటావు? మీ ఏమని పిలవమంటావా? విషయం ఏమిటో చెప్పు. విషయం ఉంది, రమ్మంటున్నాను కదా. రా. ఏంట్రా అది ఒకసారి అటు చూడు. ఇలా కష్టపడితే నువ్వేం సంపాదిస్తావు చెప్పు? నన్ను చూడు, మెల్ల గొలుసు, చేతి గాజులు, చూసావా? మాటి మాటికి ఫ్లైట్ లో ఎగురుకుంటూ వెళ్ళొచ్చు. ఆవిడ ఏం చెప్తుంది నీకు అర్థమవుతుందా? బుర్ర తినేస్తోంది. అదే బ్రెయిన్ వాషింగ్. వాషింగ్ అవును, అక్కడ గుడ్డలు లేవు. ఆ వాషింగ్ కాదు, అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదే. అదే మస్త్ కష్ కానీ దాని అంటారే, అదే ఎలా చెప్పాలి? సరిగ్గా అవసరమైనప్పుడు ఏది గుర్తురాదే. అదేంటే మెదడుని బాగా కడిగేయడం అనమాట. వీడొక ట్యూబ్ లైట్ లా ఉన్నాడే, అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. సరే అది వదిలే. అక్కడ మాట్లాడుతోందే ఆవిడ పేరు శాంతి. ఆవిడ ఏ వృత్తి చేస్తోందో అందులోకి తన లాగాలనుకుంటోంది. ఇప్పుడు నువ్వు తొందరపడలేదంటే తన లైన్లోకి లాక్కెళ్ళిపోతుంది. 3 నెలల్లో తనకు ఒక టైటిల్ పెడతారు, బస్ స్టాప్ శాంతి అని. తర్వాత డబ్బులు ఇవ్వాలంటే క్యూలో నిలబడాలి. ఇలా చూడు, నువ్వు నాతో వచ్చే, నువ్వు బాగుంటావు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మేము ఆడవాళ్ళం ఎన్నెన్నో మాట్లాడుకుంటాం, ఇంతకీ నీకెందుకు? అలాగా? ఇలా చూడు, నువ్వు శాంతిని వాష్ చేయడం వేస్ట్. ఎంత వాష్ చేసినా తను రాదు. నేనేమి తన్ని స్నానం చేయడానికి ఏం పిలవలేదు. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తను పాడు చేయాలనుకుంటే చంపి పారేస్తాను. ముందు ఇక్కడ చెడిపో. ఏయ్, ఈ వాసంతి తలుచుకుందంటే ఎలాంటి అమ్మాయినైనా సరే మార్చేస్తాను తెలుసా? నన్నే అంత మాట అంటావా? ఇది సవాల్ రా. పోరా బెంగాలీ దున్నపోతా, నాతోనే పెట్టుకుంటా ఉండు, పని చెప్తాను. ఆవిడ చెప్పారు నువ్వు ఇక్కడుండి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నాతో పాటు వస్తే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. తనతో ఇంకెప్పుడు మాట్లాడుకో, తను చాలా చెడ్డది. తన్ని ఊరి నుంచే తనివి పారేస్తాను. శాంతి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. బావా, బావా చెప్పండి బావా. నేను ఈ జన్మలో నా మనసులో మాట చెప్పలేను అనుకుంటాను. ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? చెప్తా, దిగు. ఈ చోటు ఎలా ఉంది? చాలా బాగుంది. అయినా దీనికేం తక్కువ? నీకు ఈ చోటు నచ్చిందా? నువ్వు ఈ స్థలం కొందాం అనుకుంటున్నావా? దానికి ఈ స్థలం యజమాని అమ్మితే కదా. ఎవడా యజమాని? సరే టెన్షన్ అవ్వద్దు, చెప్తాను. చెప్పు చెప్పు. ఈ స్థలానికి యజమాని నా ముందు నిల్చున్న నువ్వే. నేనా? ఇదిగో ఈ స్థలం నీ పేరుతో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి. నాకెందుకు ఈ స్థలం? నేను నీతో పాటే ఉంటున్నానుగా. భయ్యా, నీకెప్పుడైనా పెళ్ళైతే నువ్వు ఎలాగూ సపరేట్ కాపురం పెట్టాల్సిందే కదా. ఎలాగూ పెళ్ళం మాట విని తీరాలి. నేను ఆ టైప్ కాదు. నేను దాని మాట ఎప్పుడు విన్నాను. ఎందుకంత డబ్బు ఖర్చు పడి ఈ స్థలం నా కోసం కొన్నావు? ఇలా చూడు భయ్యా, ఇంతవరకు నువ్వు చేర్చిపెట్టిన డబ్బుతో కొన్నదే ఇదంతా. కొంత డబ్బులు నేను ఎగేశాను, తర్వాత నీ జీతంలోంచి కట్ చేసుకుంటాలే. వద్దు, నాకెందుకు. ఇలా చూడు, కోల్కతా కోర్టులో జరుగుతున్న కేసులో నువ్వు గెలిచిన తరువాత ఒక మంచి ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోవచ్చు. ఇప్పుడు కావాలంటావా? ఖచ్చితంగా కావాలి భయ్యా. టైం పాస్ అవడం లేదే. సరే ఎలా తిరిగొద్దాం. ఛీ రే మణికంట, కాళ్ళు కాస్త దగ్గరగా పెట్టరా, లేదంటే జనం భయపడి చేస్తారు. వెళ్ళరా. పొద్దునే నా మొహం చూసుకున్నాను, అందుకే ఇలా జరుగుతున్నాయి. హలో, ఏంటే మీ అమ్మని పాము కాటేసిందా? ఆవిని పాము కాటేసి ఉండదే. పావుకున్న విషయం అంతా పోయి ఉంటుంది. రీఛార్జ్ చేసుకోవడానికి మీ అమ్మని కాటేసి ఉంటుంది. నేను పని చేసే చోట రెస్ట్ తీసుకుంటున్నప్పుడు నాకు ఫోన్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ కాంట్రాక్టర్ కనుక వచ్చాడంటే సార్ గొప్పగా చెప్తున్నా. రే సుమను, నీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే నాకు ఇచ్చేసేయ్.
నీ డబ్బుని మీ ఇంటికే నేను పంపించేస్తా, నువ్వు ఏమంటావు? నువ్వు ఇక్కడికి వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు కదా. సార్ మిమ్మల్ని చూస్తూ పనిచేయాలని నా కోరిక సార్. అదంతా సరే గాని ఇప్పుడు కొబ్బరి చెట్లు ఎక్కే రాముడే కదా మీ నాన్న. ఇదంతా ఆ సైట్ లో పెట్టుకో, నా సైట్ లో ఇవన్నీ జరగకూడదు. శాంతి, అదే నా చేతికి ఇవ్వమ్మా. కాంట్రాక్టర్ గారే పనిచేస్తున్నారు. పెట్టుకో. సార్ నేను వెయిట్ తక్కువగా ఉంది. ఇది కూడా పెట్టుకో. సార్ మా సంఘం వాళ్ళు చూసారంటే పెద్ద ప్రాబ్లం. ఏ సమస్య నేను చూసుకుంటా. ఇది కూడా పెట్టుకో. అయ్యా మీకు మేస్త్రి శాపం తగులుతుందయ్యా. తగలనే రొయ్యలు పీతలు అన్ని అమ్ముతారు. యజమానయ్యా వాడు మిమ్మల్ని కింద చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదులే. ఏ భయ్యా, ఆ మొబైల్ వసంతి ఎవరినో ఒకరిని ఆ ఎస్టేట్ బ్యాంక్ లోకి తీసుకెళ్తుంది. ఎవరది? ఎవరు లోపల? తలుపు తెరవమంటున్నానుగా. మీకే చెప్పే తెరవండి. పోయినట్టున్నది. త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు లోపల? ఎవరు వింటారు? త్వరగా కానివ్వండి. ఇలా చెప్తే వాడు తలుపు తెరవడు. మనం తలుపు బద్దలు కొడతాం. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? దొరికిపోయాను. మర్యాదగా తలుపు తెరవమంటున్నాను. అవును, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? ఎందుకు ఇంత టెన్షన్? నీకు టెన్షన్ అవ్వకపోతే నా జీవితం అయిపోతుంది. మరి నా జీవితం ఏమవుతుంది? నీ జీవితానికంటే అయ్యో చంపుతున్నారే. ఏంటి విషయం చెప్పనానా? నాన్న ఇక్కడ బంగ్లాలో నేను అనుకోకుండా ఇరుక్కుపోయాను. నువ్వే ఎలాగైనా కాపాడాలి. కొంచెం కూడా బుద్ధి లేదరా నీకు? అంతా నాశనం చేసావు కదా. రేపు పత్రిక వాళ్ళకి మీడియా వాళ్ళకి ఒకటే ఖుషిగా ఉంటారు కదా. ఇంకో పైన నిన్నెలాగా నువ్వు జీవితంలోనే పైకి రాలేవరా. నేను ముఖ్యమంత్రి అనుకున్నదంతా నాశనం చేశావు. నాన్న ఏదో అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు ఎలాగైనా పోలీసులతో చెప్పి వీళ్ళందరూ అంతు చూడు నాన్న. పోలీస్ ఎందుకురా, మిలిటరీనే రప్పిద్దాం. బుద్ధి లేని ఎదవ. నాన్న ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు చేయాల్సిందంతా ఒకటే. నువ్వు తలుపు తెరవకుండా లోపలే ఉండు, నేను అక్కడికి వస్తా. లోపల తలుపు తెరవనంటున్నారా? మనం పోలీసులు పిలుద్దాం. ఏమంటారు? ఏంటిది అంతా విందు భోజనానికి వచ్చినట్లు? ఏంటి ఇంటికి ఏమైనా సున్నం కొడతారేంటి? దీనికి నువ్వే నాయకుడివా? లోపల జరగకూడదు జరుగుతోంది. వ్యభిచారం. అదే చెయ్, తప్పుగా మాట్లాడకండి రా. లోపల ఒక ఆడపిల్ల ఉందంటే ఏదైనా చెప్తారా? అందరూ కొంచెం పక్కన నుంచోండి. వెళ్ళండి, వెళ్ళు వెళ్ళు. పత్రిక వాళ్ళు ఛానల్ వాళ్ళు నేను పిలిచినందుకే ఇక్కడికి వచ్చారు. ప్రజల ముందు నేను ఈ విషయం చెప్పడం కోసమే వాళ్ళని నేను ఇక్కడికి పిలుచుకొచ్చాను. ఇవాళ నా కొడుకు మోహన్కి పెళ్ళి. ఏంటి నా పిల్ల? ఏంటి నా అర్థం ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఆ పెళ్లి కోసమే మేమందరం ఇక్కడ రహస్యంగా ఇక్కడ కూడున్నాం. ఎందుకంటే ఇది ఒక ఆదర్శకరమైన పెళ్లి. ఎందుకంటే వాడు పెళ్లి చేసుకోబోయేది సెక్స్ వర్కర్ అయిన వాసంతిని. నన్ను కాపాడమని చెప్తే నాశనం చేస్తున్నాడే. విజేశ్వర్ గారు లోపల రండి. మోహన్, నానా వస్తున్నా. మోహన్ నా ముద్దుల కొడుక మోహను. నిన్నేరా పిలిచేది? తలుపు తీరా. నమస్కారం. ఒక రాజకీయవాది ప్రజలకు తెలియకుండా ఏ విషయమూ చేయలేడనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారా? నా కోడలు వాసంతి ఎక్కడా? చెయ్యాల్సిందంతా చేసేసి. వాసంతి బయటికి రామ్మా. నాశనం అయిపోయింది నాన్న. సిగ్గుపడుకుంటా రామ్మా, నేను కూడా నీకు ఒక తండ్రి లాంటోనే.
ఆ మాలని బొక్కేని తీసుకురండిరా. ఎలాగో రహస్యంగా జరగాల్సిన పెళ్లి ఇప్పుడు ప్రజల ముందే జరుగుతుంది. ఇదిగో ఇది మేడాన్ని వేయమనండి. ఏసి చావు. వెయ్యరా అంటే సరే, ఇక మీరిద్దరూ ఇందులో సంతకాలు పెట్టండి. పక్కన పెట్టిన ఒక ఆడపిల్లని జీవిత భాగస్వామిని చేసుకోవాలన్న నా కొడుకు ఆశని నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఈ సంతోషమైన సమయంలో మీరేం చెప్పబోతున్నారు? సార్ మీరు ఏడుస్తున్నారా? ఆనందంలో వచ్చే కన్నీళ్లు నా ఆశని మా నాన్నగారు ఎంత త్వరగా నెరవేరుస్తారనుకోలేదు నాన్న. ఏడకూడదు నాన్న, కొంచెం కంట్రోల్ గా ఉండు. మోహన్ సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అంతా ఒక కలలా ఉంది. ఇప్పుడు కూడా ఇది నిజమని నాకు అసలు అనిపించడం లేదు తెలుసా. చాలా సర్ప్రైజ్ గా ఉంది. నిజం చెప్పాలంటే 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసినా కూడా ఇంత సర్ప్రైజ్ అవ్వను తెలుసా. ఇంక చాలు ఆపండి. ఇంకపైన మిగతా విషయాలని రేపు చూసుకుందాం, సరేనా? కొత్త వధువురుల్ని పిలువడానికి అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వెళదారా, తొందరగా పక్కకి వెళ్ళండి. రండి ఫోటోస్ తీయండి. కొంచెం జరగండి, మాకు పెళ్ళయింది. ఊరి జనం నుంచి, పత్రికల వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం వాసుదేవన్ గారు ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. వాసంతి లాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకునే కంటే మురిక్కాలలో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఎంతో మంచిది. అయినా మన భయ్య మోహన్ అక్కడ ఎందుకు పట్టుకోవాలనుకున్నాడో నాకు అర్థం కావడం లేదే. లోపల మోహన్ ఉండే విషయం భయ్యాకి తెలియదు కదా. ఏది ఏమైతేనే భయ్యా మీద మోహన్కున్న కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. కావాలంటే చూస్తూ ఉండు, ఇది మీ ప్రేమకి పెద్ద సమస్య అవుతుంది. ఇలా చూడు, ఏ సమస్య వచ్చినా కూడా అది నేనేగా ఫేస్ చేయాలి. అది నేను చూసుకుంటాను. నువ్వు భయ్యా మీద చాడీలు చెప్పకుండా వెళ్ళి పని చూసుకో. నాకు భయ్యా తర్వాతనే ఎవ్వరైనా. అర్థమైందా? అర్థమైంది. ఇంకా వాసంతినే మోహన్కి భార్యగా రావాలని వాడి నెత్తి మీద రాసుంది. దాన్ని ఎవడు మార్చగలడు చెప్పు? సార్ పాలు. సారీ మామా, పాలు తయారయ్యిందండి. పాలు పట్టుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఒక్క నిమిషం. హలో. అయ్యో, అవన్నీ నేను వదిలేశానండి. నాకు పెళ్ళయిందండి. అయ్యో పోలీసులు! అయ్యో త్వరగా పారిపోండి. ఎటువైపు? త్వరగా పారిపోండి, పోలీసులు వచ్చారు. అయ్యో, నేనెందుకు ఇప్పుడు భయపడుతున్నాను? ఏదో అలవాట్లో అలా పరిగెత్తానంతే. రండి. మావా, ఈ రోజు టీవీలో మన గురించే న్యూస్. ఇంతకు ముందు నా సినిమాలన్నీ ఇంటర్నెట్ లోనే వచ్చేవి. టీవీలో ఇప్పుడే ఫస్ట్ వస్తున్నాయి. ఏంటి ఈ టైంలో పిలుస్తున్నారు? ఫస్ట్ నైట్ కూడా జరగనివ్వకుండా. మంచి తండ్రి, మంచి వస్తున్నాను. రండి. కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా ధైర్యమైన నిర్ణయమే తీసుకున్నావు. నాకు ఈ విషయం తెలియగానే నిన్ను ఈ ధైర్యాన్ని మెచ్చడానికి నేను నేరుగా వచ్చాను. మన పార్టీలో ఉన్న యువకులకు నీ ధైర్యమే వాళ్ళ నిదర్శనం. నెక్స్ట్ పార్లమెంటు ఎలక్షన్లో నీకు ఖచ్చితంగా ఒక సీట్ ఇస్తారు. ఎక్కడ నీ కొత్త పెళ్ళం? పిలవయ్యా. పిలవరా. ఏంటి కొత్త పెళ్ళికొడుకు సిగ్గుపడుతున్నాడు? పిలవయ్యా. దాని పేరే మొబైల్ వాసంతి, బస్ స్టాండ్ వాసంతి అని పిలుస్తారు. ముందర నోరు మీరా. అమ్మా వాసంతి, వాసంతి. నా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి ఇదేనండి. సరే, నేను బయలుదేరుతాను. నాకు ఛానల్ ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది. రాజకీయ నాయకులంటే మేమందరం పెద్ద మేధావులతో సమానం కదా. నువ్వు పార్లమెంట్ బిల్డింగ్ లో కారిడార్ లో నడుస్తున్నది నేను త్వరలోనే చూస్తానురా. ఎలాగో మనం అనుకున్న దాని కంటే ఎక్కువ ఇమేజే దొరికిందిరా నీకు. ఈ ఎలక్షన్ లో సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకే ఓవర్లో 2 గంటలు. మావి గారు, దయచేసి ఆ పొడుపు కథ వేయకండి. ఏదో మాదిరిగా ఉంది. నాన్న, ఏమైనా నువ్వు నాకు ఇలా చేయకూడదు. అరే, నీకు మంచిదేరా చేశాను. కారిడార్ లో వెళ్ళిపోతున్నావు కదరా. నోరు మోస్తారా లేదా? అనవసరంగా ఏదో ఒకటి వాగుతారు.
అయ్యో అయ్యో. మీకు చాలా సంతోషంగా ఉందిగా? నాకు చక్కటి జీవితాన్ని ఏర్పాటు చేశారు. మేము మీ ఇంటికి వచ్చి నేను కలుద్దామని అనుకున్నాం. దేనికి? భయ్య తెలియకుండా ఓ తప్పు చేసేసాడు. అవును, లోపల ఇంకెవరో ఉన్నారనుకునే భయ్య ఇలా చేశాడు. అంతకు మించి నీ భయ్య వల్ల నా జీవితం నాశనం అయిపోయింది తెలుసా? ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నా సరే ఊరంతా నన్ను చూసి నవ్వుతున్నారు. నేను కాలేజీలో చదివిన రోజుల దగ్గర నుంచి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ స్థాయికి వచ్చాను. ఊరికే ఏది రాదు. ఆ పేరంతా మీరు నాశనం చేశారు. సారీ సార్, ఇకపై మీరు ఏ అమ్మాయితోనైనా వెళ్ళండి, నేను పట్టించుకోను. ఎలాగో పెళ్లి జరిగిపోయింది కదా, కాస్త నోరుమోయ్. నువ్వు వీడితో తిరుగుతున్నందుకు చాలా ఇబ్బంది పడతావు. ఇంకా మీద నా చెల్లితో తిరిగినట్టు తెలిసిందనుకో, నా పార్టీ స్ట్రైక్ నీ గుండెల్లో జరుగుద్ది. మనం కోరుకున్న జీవితం దొరకలేదన్న బాధ నీకు తెలియాలి. ముందు నీకు జరిగితే తర్వాత వీడు మారుతాడు. నా వల్ల నీ జీవితం. భయ్యా, వాడి మాటలు ఏవి నువ్వు పట్టించుకోకు. మనం ఎప్పటికీ ఓడిపోం. ఏంజలే నా భార్య అని నేను నిర్ణయించుకున్నాను. దాన్ని ఎవ్వడూ మార్చలేడు. బండిది వెళ్దామా? వెళ్దాం. ఏం చేస్తున్నారు మీరు? భయపడిపోయాను. ఏయ్, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జీవితంలో మొట్టమొదటిసారి పనిచేస్తున్నాను, అది కూడా నిన్ను చూడ్డానికి మాత్రమే. ఈ అపార్ట్మెంట్స్ కంతా పెయింట్ కొట్టే కాంట్రాక్ట్ నేనే తీసుకున్నాను. సరిగ్గా సైట్ కొట్టాలి, లేదంటే ముఖాన పెయింట్ పూసేస్తాను. అర్థమైందా? అయ్యో, మెల్లగా మాట్లాడండి. అంటే ఇక్కడే ఉంది. నేను నిన్ను కలవకూడదనేగా మీ ఆంటీని నీ పక్కనే ఉంచారు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడ దాచిపెట్టినా సరే స్పైడర్ మ్యాన్ లాగా నీ ముందు చేయబడతాను. ఎక్కడమ్మా ఉన్నావు? ఇదిగో అమ్మా. ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదా ఆంటీ. మంచి ఆంటీ. గెస్ట్ రాగానే జ్యూస్ ఇస్తున్నారు చూడు. సరే, నన్ను కలవాలన్నావు ఎందుకు? అది సమస్య చాలా సీరియస్ అవుతోంది. నెక్స్ట్ వీక్ నాకు జర్మనీలో ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంటా? ఏమైంది? ఏం కాలేదు. నువ్వు చెప్పింది విని కాస్త స్లిప్ అయింది. ఆటలాడే సమయం కాదు. ఈ విషయంలో త్వరగా నిర్ణయించడమే మంచిది. దీనికి ఒకే ఒక్క దారే ఉంది. జర్మనీకి పోవడానికి ముందు ఇంకొక చోటుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఎక్కడికి? కొంచెం దూరంగా వెళ్ళి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. కాబట్టి నువ్వు మన పెళ్లికి సిద్ధంగా ఉండు. నేను బయలుదేరుతున్నాను. భయ్యా, వాడి గురించి పట్టించుకోకు పిచ్చోడు. నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పోయినసారి మనం కలకత్తా వెళ్ళేటప్పుడు నీ స్నేహితులు నాకు పరిచయం చేసావు కదా? అవును. వాళ్ళతో మాట్లాడి అక్కడ అద్దెకి ఇల్లు రెడీ చేయాలి. అంతేకాక అక్కడ కొన్ని రోజులు నివాసం ఉన్నట్లుగా ఎవిడెన్స్ రెడీ చేయాలి. ఎవిడెన్స్తో పనే ఉంది. నేను ఏంజల్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఈ ఎవిడెన్స్లన్నీ అవసరం అవుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు అందరూ స్ట్రిక్ట్గా ఉన్నారు. అందుకే ఈ ఏర్పాట్లు. దాందే ఉంది, ఇప్పుడే కనుక్కుంటాను. ఫోన్ తీయట్లేదు. ఎలాగో కాల్ చేస్తాడో చెప్తాను. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు. బాబు, వాడే కాల్ చేస్తున్నాడు.
ప్రేమించిన అమ్మాయిని ఇలా డెడ్ బాడీతో కలిపి తీసుకెళ్ళి పెళ్లి చేసుకునే ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిని నేనే అయ్యుంటాను. డబ్బులు మిగలబెట్టడానికి డెడ్ బాడీతో పాటు ప్రయాణం చేయడానికి శాంతి కూడా ఉంది. ఈ శాంతి కోసం డ్రైవర్ని వద్దని చెప్పి బెంగాల్ వరకు డ్రైవ్ చేయడానికి నా భయ్య కూడా సిద్ధమైపోయాడు. ఇప్పటికైనా తన ప్రేమను చెప్తాడేమో చూద్దాం. రైతులకు గాలేయడం కోసం ఫ్యాన్ పెట్టారు. ఏదో వరల్డ్ టూర్కి వెళ్తున్నట్టుగా కోల్కతాని చూడడానికి వచ్చిన సోమరి సుమన్ కూడా ఉన్నాడు. ఇంత విచిత్రమైన క్యారెక్టర్లతో పాటు ఈ ప్రయాణం సాగుతోంది. భయ్యా ఎక్కడైనా కాస్త ఆపు, మంచినీళ్ళు తాగాలి. ఆపమంటావా? లేకపోతే వాడు చచ్చేలా ఉన్నాడు. ఒకే చోట కూర్చోవడం వల్ల ఒళ్ళంతా చెప్పండి నొప్పులు. బావా. మనకి రెస్ట్ అవసరం లేకపోయినా ఆ డెడ్ బాడీకి అవసరం కదా. మాతో రమ్మని నిన్నేమైనా పిలిచాము మేము? మరి బెంగాల్ ఎలా చూడగలను? మనం ఉన్నది ఏం చోటు? ఇది తెలీదు. 5 బొండాలు. సరే, ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానుగా. ఆంటీ కొట్టుకు వెళ్ళిన టైం చూసి నేను ఎస్కేప్ అయ్యాను. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందో నేను చెప్పలేను. మన కిడ్నీ ఉంది చూడండి, అది దూది లాంటిది. ప్రతిరోజు సిగరెట్ కాల్చే మనిషి కిడ్నీల లోపల దాదాపు ఇంత మురికి చేరే అవకాశం ఉంది. అనారోగ్యం పాలవడానికి అదొక్కటే చాలు, బోల్డ్ అన్ని రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ సిగరెట్ తీసి పక్కన పడేసి ఈ బొండం తాగండి. అలాగే ఆ బొండాలకు డబ్బులు ఇచ్చేయండి. భయ్యా, నీ మనసులోని ప్రేమని శాంతితో చెప్పడానికి ఇదే సరైన సమయం. వెళ్ళి చెప్పే. నాకు అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఇకపై ఏం ఆలోచించుకో. ఇదిగో ఇది తీసుకో, దీన్ని తీసుకెళ్ళిచ్చి నీ ప్రేమని చెప్పే. తప్పకుండా చెప్పాలి. వెళ్ళమంటున్నా కదా భయ్యా, వెళ్ళు. ఏంటిది? శాంతి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను నిన్ను ఫోన్ వచ్చింది మా బావా. అవును బావా, వస్తూ ఉన్నాను. ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, లైన్ దొరకలేదు బావా. ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడే లైన్ దొరికింది బావా. కొబ్బరి నీళ్లు తాగడానికి బండి ఆపారు బావా, అందుకే నేను ఫోన్ చేస్తున్నాను. ఏంటి బావా, ఎంతసేపు పడుతుంది? 3 గంటలే కదా, తొందరగా వచ్చేస్తానులే బావా. అయ్యో, నా వల్ల కావట్లేదు బాబు. ఇలా చూడు, నాతో రా. మళ్ళీ ఫోన్ చేస్తాను బావా. ఏంటి? ముందు కూర్చొని మీ ఊరికి దారి చెప్పు, లేదంటే భయ్య రూట్ మార్చేస్తాడు. నేను వెనకాల కూర్చుంటాను. నువ్వేం మాట్లాడకుండా ముందు బండెక్కు. బండి ఎక్కమంటున్నా కదా, ఎక్కు. ముందు కూర్చో. అంతే. భయ్యా, ఇప్పుడు నీ రూట్ క్లియరేగా? ఇదే అతనికి లాస్ట్ ఛాన్స్, దీన్ని వాడుకుంటే సరే. అవును, దానికి చాలా టైం ఉంది. ముందు బండిది. మోహన్ చూడు, నవ్వొకటే. అది బాబుతోనే వెళ్ళిందని కన్ఫామ్ గా తెలుసా? వేరే ఎవరితో వెళ్తుంది? ఆ బాబు తీసుకెళ్లే బాడీతోనే అది తప్పకుండా వెళ్ళుంటుంది. తన బ్యాగు డ్రెస్సు అన్ని పట్టుకెళ్ళిపోయింది. విన్నారు కదా? అలాగంటే దొంగతనంగా పారిపోయింది. వదలొద్దు, ఎలాగైనా పట్టుకురమని ఆ మణిగడతో చెప్పు. చెప్పమంటున్నాగా, చెప్పు. శాంతి, ఏంటి? నేను నీతో విషయం చెప్పాలి. చెప్పండి. ఎప్పటి నుంచో చెబుదాం అనుకుంటున్నాను, కానీ సమయం.
వచ్చేసాడా ఓసి జ్యూస్ తాగడానికి. ఏయ్ ఒక జ్యూస్ ఇవ్వు. థు. ఇది కూడా ఒక బతుక. ఏంటి? లేదు లేదు, స్ట్రా తీసుకుంటున్నాను. వీరేం చెప్పలేదు కదా. లేదు సార్. అలా అయితే నీకు మంచిది. ఏంటి? సార్ వాడు మీ బైక్ సార్. నీకే చెప్పేది దొంగ విధవా. ఏంటి ఎస్ఐ బైక్ ని దొబ్బేశాడు? ఎవరాడు? ఏయ్ జబీరా, ఇటు చూడు, మన బైక్. ఇన్షాల్లా ఇదెక్కడికి ఇలా వచ్చింది? ఏయ్ తిరిగి దొరికిందని బాధపడుతున్నావా? నా బైక్ అని తెలిసి దొంగోడు భయపడుతూ ఇక్కడ తీసుకొచ్చి వదులుంటాడు. ఏదో కవర్ పెట్టాడు. సార్, నేనేం దొంగని కాదు. నా భార్యకి యాక్సిడెంట్ అవడం వల్ల ఒక అవసరానికి మీ బండిని తీసుకువెళ్లాల్సి వచ్చింది సార్. మీ బండిని తీసుకువెళ్ళడం వల్లనే నా భార్యని కాపాడుకోగలిగాను సార్. అయ్యో పాపం. నేను చేసిన ఆ తప్పుకి ఈ లెటర్తో పాటు మీకు ఒక గిఫ్ట్ని పెడుతున్నాను సార్. మీరు సెకండ్ షోకి వెళ్ళి సినిమా చూడడానికి 2 టికెట్స్, పాప్కార్న్ కొనుక్కోవడానికి 100 రూపీస్ పెట్టాను సార్. అయ్యో చాలా బాధగా ఉంది. పెళ్ళాన్ని కాపాడడం కోసం ఎవరైనా ఈ పని చేస్తారు. నేను వాడిని నిజంగా దొంగోడని అనుకున్నాను. సరే, నేను వచ్చేలోగా నువ్వు తయారై ఉండు. ఈరోజు మనం సినిమాకి వెళ్తున్నాం, సరేనా? వస్తాను. ఎస్ఐ ఇల్లు ఎలా ఉంది? ఏంటి అది? చూస్తే తెలియడంలా ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం. ఎస్ఐ సార్కి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్, డ్యూటీ టైంలో సినిమా చూడడానికి వెళ్ళినందుకు. ఓహో, అది కూడా కరెక్టేలే, ఎందుకంటే ఆయన కొంచెం తిమ్మిరి ఎక్కువ. వీడు పక్కింటోడు. రే, ఏది మర్చిపోయినా గ్యాస్ని మాత్రం మర్చిపోకు, అది ఎక్కడికి వెళ్ళినా దొరకట్లేదు. ముందు అదే తీసాను, తీయి, బయట తీస్తాను. గుమ్మండోరు తెరుచుందేంటండి? అయ్యో, అన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయారండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాడు నిజంగా దొంగవాడే. డోర్ పోయండి, ఇంకేదో తిట్టగలం. పోలీసులు ఎలా తప్పించుకోవాలి? ఆపుకో, వేగంగా పోనిపో. పోలీసు వెనకాల వస్తా చూడు. లేదు, రావట్లేదు. ఆపకుండా వెళ్తూ ఉండు. చెప్పండి. విషయం ఏమిటంటే హాన్ కొట్టి స్పీడ్గా పోనివరా. ఎప్పటి నుంచి? ఎందుకంత వేగంగా వస్తున్నారు? అందరూ అవుట్, త్వరగా పోనివరా. ఏం చెల్లి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. భయ్యా, భయ్యా, శాంతి, శాంతి, మీకేం కాలేదు కదా? ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుంది. నీకే కాలేదు. ఏం కాలేదు. లారీ డ్రైవరే. రాబోయే వాడు పని చూద్దాం. త్వరగా స్టార్ట్ చేయరా. అయ్యో, స్టార్ట్ అవ్వవే. అక్కడే ఉన్నాడు రా. ఇద్దరు వస్తున్నారు, త్వరగా బయట తీయరా.
రేయ్ పిచ్చ కోపంతో వస్తున్నారు, పరిగెత్తావు. పారిపోకండ్రా, ఆగండ్రా. పారిపోతున్నారా? గుద్ది పారిపోకుండా ఏం చేస్తారు? తప్పు చేశారా? దయచేసి మమ్మల్ని వదిలేయండి, మా పైన ఏ తప్పు లేదు. అయినా డ్యామేజ్ బండికే కదా, మీకేం కాలేదు కదా. మీకు మేము ఏమైనా చేస్తామన్నా? అవును, ముందు బండికేమైందో వెళ్ళి చూడండి. చూడు, బాగా చూడు. ఇంకా నయం, ఒక్కడే చచ్చాడు. అవును, తన ముందు చనిపోయారా, ముక్కు మీద దూదు పెట్టాడు చూడు. అవును నిజమే. ఇంకా నయం, ఆ బాడీకి ఏం కాలేదు, ఈ బాడీకి ఏం కాలేదు. కానీ బండి బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. ఇలా చూడు, ఈ బాడీతో బెంగాల్ వరకు ఇదే బండిలో వెళ్ళాలి మేము. బెంగాల్ కా? ఆంధ్రాకి వెళ్తే చాలా? ఆంధ్ర అంటావంటరా? నువ్వు చెప్పిందంతా మేము వినాలా? అది మేము ఆంధ్రాకి వెళ్తున్నాం, అందుకనే మిమ్మల్ని అడిగాం. ఈ బండి మీరు రెడీ చేసి ఇవ్వాలి. ఇంకో అంబులెన్స్ లో మేము బెంగాల్ వరకు వెళ్ళడానికి డబ్బులు ఇవ్వాలి, లేదంటే పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. అయ్యో ఏంట్రా? ఎరా మనం హైదరాబాద్ బదులుగా బెంగాల్ వెళ్ళమస్తే ఏమవుతుందిరా? కానీ లారీ అమ్మడానికి ఆంధ్రాకేరా వెళ్ళాలి. అది తర్వాత చూసుకున్నారా. పోలీస్ విచారించకుండా ఉండాలంటే మనం బెంగాల్కే వెళ్ళాలరా. అది కరెక్టరా? దేవుడి దయ వల్ల మన ఎవ్వరికి ఏం కాలేదు. కానీ నా ఫోన్ పగిలిపోయింది. నాకు హ్యాపీగా ఉంది. అది కాస్ట్లీ ఫోన్ ఏం కాదు కదా, మామూలు ఫోనేగా. నీకు దెబ్బలేమీ తగ్గలేదు కదా? హలో బ్రదర్, అంబులెన్స్ ని పక్కనే ఉన్న వర్క్ షాప్ లో వదిలేద్దాం. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో మా లారీ మీద డ్రాప్ చేస్తాం. లారీలోనా? అది కూడా మంచి చేంజ్ గానే ఉంటుంది. లారీలో వెళ్తే ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు. సుమన్ గొంతులాగుంది. ఎవరైనా నన్ను కాపాడండి. అది అక్కడి నుంచి వస్తుంది. రండి. ఎవరైనా కాపాడండి. సుమన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నారా? నేను తప్పించుకుందామని దూకేశాను. తర్వాత తెలిసింది రాళ్ల మధ్యలోకి దూకానని. ఈ బాడీస్ కి ఏమీ కాలేదా? వీడిని కూడా మనతో పాటు తీసుకెళ్లాలంటవా? అక్కర్లేదు, కానీ తీసుకెళ్దాం. ఆ డెడ్ బాడీకి తోడుగా ఉండాలి కదా. అది నిజమే. చచ్చిన ఏసీలో పడుకుని హాయిగా ఉన్నాడు. చావకుండా నేను బయట పడుకుని చేస్తున్నాను. వీళ్ళిద్దరిలో డెడ్ బాడీ ఎవరని తెలుస్తుందా మీకు? ఈ స్థితి అసలు వీడికి అవసరమా చెప్పండి. వాడు కూడా తప్పించుకోవాలనుకున్నాడు కదా. ఏ క్షణం అయితే నేను బెంగాల్ ని చూడాలని ఆశపడ్డాను, అప్పుడే ఒక కన్ను పోయింది. ఈ ఒక గంటతో బెంగాల్ ఎలా చూడగలను? వీడి బాడీని మన శాంతి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోదామా? అయ్యో, అక్కడ పెళ్లి జరుగుతుంది. ఈ బాడీని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎవరు చూసుకుంటారు? బెంగాల్ కి చేరుకున్న తర్వాత చీకట్లో ఈ బాడీని ఇవ్వడానికి బదులుగా నా బాడీని మాత్రం అప్పగించేయకండి. నేను ఆ బాడీని కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి నాకు బెంగాల్ భాష రాదు. శాంతి, మీ ఇంటికి ఇంకా ఎంత దూరం ఉంది? ఇక్కడే పక్కనే, చెప్పాలంటే 2 గంటలు పడుతుంది అంతే. అయ్యో, దగ్గరకు వచ్చేసామా? టైం గడిచిందే తెలియట్లేదు. నేను మాత్రం తెలుసుకున్నాను. హలో, ఏమైందిరా? సార్, మేము ఇప్పుడు ఆంధ్రాలోనే ఉన్నాం. వాళ్ళ అంబులెన్స్ 60 కిలోమీటర్ దాటి ఒక వర్క్ షాప్ లోనే ఉంది. కిలోమీటర్ లెక్కలని నాకు చెప్తావేంట్రా? వాళ్ళని చూసావా లేదా? అది ముందు చెప్పు. లేదు సార్, అంబులెన్స్ యాక్సిడెంట్ అయిన వల్ల వాళ్ళ లారీలోకి వెళ్ళినట్టుగా వర్క్ షాప్ వాళ్ళు చెప్పారు సార్. లారీ నంబర్ అయితే దొరికింది. ఇంకా వాటి జతగా 2 అమ్మాయిలు ఉన్నారంట. 2 అమ్మాయిలు తీసుకుని ఎవరైనా పారిపోతారా? అయ్యో మావి గారు, కొంతమంది అంతే, వాళ్ళకి 2 అమ్మాయిలు కావాలి. నిన్ను డీటెయిల్స్ అడిగాను నేను. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. తెలిసిన విషయం చెప్తే ఎందుకు ఇలా అరుస్తున్నారు? కొంతమంది అయ్యో దేవుడా, ఇదంతా ఏంటి? చెప్పు. రండి రండి, రేపు పెళ్లి పూర్తయిన తర్వాత మనం బయలుదేరొచ్చు. అలాగే అలాగే. భయ్యా, అదేలా కుదురుతుంది? బాడీ ఉంది కదా. అయినా మనం ఇక్కడే ఉండి పెళ్లి చూసుకుని వెళ్దాం. నాకు ఆకలిస్తోంది, త్వరగా ఏదో నేను మనిషిలో కనబట్టలేదా? ఇదిగో, మేము భోజనం చేసి వచ్చే వరకు బాడీని చూసుకో. అవునవును, సొంత బాడీని చూసుకోవడానికి దిక్కులేదు, దీన్ని వేరే చూసుకోవాలా? త్వరగా వెళ్ళొచ్చేస్తామయ్యా. బ్రదర్, ఎవరైనా తీసుకుపోవడానికి అదేం బంగారం కాదు కదా, శవమే కదా. రండి వెళ్దాం. బామా, మన శాంతి వచ్చింది. శాంతి వచ్చిందా? రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం. ఏమా 2 రోజుల ముందే రాకూడదు? శాంతి ఇంకా రాలేదని మీ అక్క అడుగుతూనే ఉంది. ఈయన మా బావ, ఏమమ్మా బామ్మ. రామలింగం, వీళ్ళందరినీ దగ్గరుండి చూసుకోవయ్యా. ఆ ఇంట్లో వంటలు జరుగుతున్నాయి, నేను ఏంటో చూసి వస్తాను. వెళ్ళండి అయ్యా.
శాంతి నీకేం అవ్వలేదు కదా? నాకేం కాలేదు బావా, ఇదిగో ఈయనకే ఇలా అయింది. తప్పించుకోవడానికి మమ్మల్ని వదిలేసి కింద దూకాడు, అందుకే ఈ పరిస్థితి. అయ్యయ్యో పాపం చూడ్డానికి బిచ్చగాళ్ళగా అన్నట్టు నా పేరు రామలింగం. అదే లింగం. ఏంటి అదే లింగం? ఇదే లింగం అని మందు రెడీ చేసి పెట్టాను. సరే బావా వద్దు, తాకూడదు. నాకు కాదమ్మా, వచ్చిన బంధువులకి. మేమెవరో చూసావమ్మా, వాళ్ళంతా తాగుతారండి. ఓసీలో దొరికింది కదా అని ఎక్కువగా తాకండి. అక్క బాగున్నావా? బాగున్నానక్క. వీళ్ళందరూ ఎవరు? తను పెద్దింటి అమ్మాయి తెలుసా? నమస్కారం. ఆయన తన భర్త కదా? అయ్యో భర్త ఇంకా కాలేదు, దానికే ప్రయత్నిస్తూ ఉన్నాం. రండి రండి, లోపలికి రండి. రండి లోపలికి రండి. రే సైడ్ డిష్ మీ నాన్న ఇస్తాడా ఏంటి? దీనికి ఎందుకే అంత కోపం? మిస్టర్ లింగం, శాంతికి మీరు మాయ అవుతారు, నేను మాయను మాట్లాడడం నేర్చుకో, ఆ తర్వాత పిలుద్దుగానే. కరెక్ట్ గా చెప్పారు. మా శాంతి పెళ్లికి 2 రోజుల ముందే మీరందరూ వచ్చారు. రాకుండా ఎలా ఉంటావు? అంతేగా శివలింగం. రామలింగం. రామలింగం. హలో బ్రదర్, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నా క్లాసులో కొంచెం పోయి. ఇక్కడ వెళ్ళకూడదు కాదురా, నా క్లాసులో కాస్త పోయండి. ఇదిగో మీరేం దిగులు పడకండి, మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. భయ్యా శాంతి వస్తుంది చూడు, ఇప్పుడు ఇక్కడే నీ లవ్ గురించి శాంతికి చెప్పాలి. ఈ రోజు తప్పక చెప్తా. అది చూద్దాం. మీరు ఇచ్చిన ఆతిథ్యానికి చాలా థ్యాంక్స్. మేము బయలుదేరతాం. సరేనండి. బయలుదేరడానికి ముందు భయ్యా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంటున్నాడు. చెప్పండి. చెప్పు భయ్యా. చెప్తాను. అదేంటంటే అది శాంతి, నేను నీతో తొందరగా నేను చెప్తాను. ఏంటి అది శాంతి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే ఇంతకుముందు ఏం చేసాం? అదే బ్రాండీ. అది కాదురా, నేను ఎప్పుడు చెప్తాను కదా. ప్రేమ. నువ్వేం చెప్పగలేదు, నువ్వు వెళ్ళరా. ఏం లేదు శాంతి, నీకు ఈ విషయం బాగా అర్థం ఏంటో, భయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పాలనుకున్న విషయం ఇదే. భయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అయ్యో ఏమంటున్నారు? కావాలంటే ఈ విషయాన్ని మీ మామయ్యతో ఇప్పుడే మాట్లాడతాను. అయ్యో ఏం చెప్పొద్దు, ఆయనకు తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఆయన మా బావ, పెళ్లి కొడుకు. మావయ్య పెళ్లి కొడుక అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటాను. వెళ్ళిపోదాం. అయ్యో అది కాదు, ఆయన మా అత్త కొడుకు. మా పెళ్లి కూడా నిర్ణయించేశారు. తను అలా వెళ్ళిపోతుంటే ఒంటి కన్నుతోనే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి మావయ్య పెళ్లి కొడుకు ఒకడు ఉన్నాడని ఒక క్లూ ముందే ఇచ్చుంటే సరిపోయేది కదా. నా మీద ఆయనకి ఆశ ఉన్న విషయం నాకు ఇంతకు ముందు తెలీదు. పర్లేదులే, ఎలాగూ తన మనసు ఇప్పుడు భయపడు. ఇప్పుడు వెళ్ళి ఏం మాట్లాడినా అతను తట్టుకోలేడు శాంతి. మేము వస్తాం. ఆ బాడీని ఎక్కడికి తీసుకెళ్లి చేర్చాలంటే బెంగాల్లో చోటాలాల్ గేట్ అని ఒక చోటు. కానీ మీ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయి వాడితో వెళ్ళిందా అని నన్ను అడిగితే దాని గురించి నాకు తెలీదు. అది ఆ బాబుతో ఉన్న విషయం కన్ఫామే కదా. బెంగాల్ వెళ్ళడానికి వయ్యా రోడ్డు ఎంతసేపు పడుతుంది? ఇక్కడి నుంచి ఒక 2000 కిలోమీటర్లు ఉంటుంది నాన్న. ఎక్కడ ఆకుండా వెళితే ఒక 2 రోజుల్లో వెళ్ళొచ్చు. అలాగంటే రేపు ఫ్లైట్కే నువ్వు కలకత్తా వెళుతావు. దాని తర్వాత నువ్వు ఎలాగైనా దాన్ని కనిపెట్టి తీసుకురావాలి. అదే సమయం పోలీస్కి మీడియాకి ఏ విషయాలు తెలియకూడదు. అర్థమైందా? ఇంత జరిగిన తర్వాత వాళ్ళ మట్టుకు వాళ్ళని బతకనివ్వడమే కదా మంచిది. అయ్యా నా మనసులో ఉన్నది చెప్పేశాను అంతే. ఇలా చూడండి, మీ కోడలు చెప్పిన విషయంలో ఒక న్యాయం ఉంది. మనం ఎంత మొండిగా ఉన్నా సరే వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని మర్చిపోతారా ఏంటి? ఇప్పుడు ఆస్తి లేకపోయినా బాబు ఒక మంచి కుటుంబానికి చెందినవాడే కదా. ఏమంటారు? వాళ్ళు ఒకరికొకరు ప్రేమించినప్పుడు పెళ్లి చేసి పెట్టేయండి.
రేయ్ ఆడ చూడరా ఎవడో పైకి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అవునరా. భయ్యా భయ్యా লাল পাহাড়ের দেশে যা রাঙা মাটির দেশে যা তাকে তোকে মানাই ছেলাই রে. ఇక్కడ ఆపు. వాడి ఇల్లు ఎక్కడ కనుక్కుంటా. దాదా దాదా ఏ హుషీర్ అలీ ఏమైంది? దీన్ని వెనకాలంట. సరే వెళ్దాం పద. ఇలా చూడు, అతను చనిపోయాడని ముందే నువ్వు చెప్పేకు. రెండోసారి చెప్తాను. అలా కాదు, కొద్దిగా చచ్చిపోయాడని మీరు చెప్పాలి అంతే. హుజూర్ బాయ్కి సీరియస్ అయ్యి హాస్పిటల్లో పడుకున్నాడు, అందువల్ల ఆయన డెడ్ బాడీ తీసుకొచ్చేసావని చెప్పు. ఇలా చూడు, భయ్య ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. శాంతి కూడా దక్కలేదు. లేదు, మనశ్శాంతి అంటున్నాను. చెస్ట్ పెయిన్. ఓ చెస్ట్ పెయిన్. ఓకే. हाँ ये उसर अली का घर है, मैं उसका पिता हूँ. अब लोग दादाजी आपका बेटा హుజూర్ అలీ లైట్ గా చనిపోయాడు, అందుకే బాడీని ఫుల్ గా తీసుకొచ్చేసాం. क्या हुसैर अली थोड़ा मर गया. क्या बोला? मेरा बेटा मर गया? मेरा बेटा मर गया. చనిపోతే ఇలా నవ్వడం వాళ్ళ సాంప్రదాయం అనుకుంటా, మనం కూడా నవ్వేద్దాం. उसर उसर अरे उसर. ఈయనటి చనిపోయిన వాడిని స్వర్గం నుంచి పిలుస్తున్నాడు. నిజంగానే వస్తాడా? అదిగో వచ్చాడుగా. इधर आजा बेटा. हाँ. क्या बापू? ये है मेरा बेटा उसर. क्या? మరైతే మనం తీసుకొచ్చిన బాడీ? दादाजी ये देखो. ये उसर नहीं है, बिंद्रा है. बिंद्रा. बिंद्रा? आओ मेरे साथ. వెళ్ళండి రా, ఊరే వెళ్తున్నారా? వెళ్దాం. देखो এই হচ্ছে বিন্দ্রা, মাওইস্ট বিন্দ্রা. আটটা মার্ডার এবং পুলিশ স্টেশনে হামলার দাগি আসামি. माओइस्ट खतरनाक आतंकवादी पीरा का भाई, ही इज मोस्ट वांटेड क्रिमिनल बिंद्रा. सरकार ने इस पर 5 लाख का इनाम रखा है. এই ধরনের লোকের সঙ্গে কোনো সম্পর্ক রাখা উচিত না, একেবারেই উচিত না. త్వరగా పద. పోలీసులు వెతుకుతున్న మావిస్ట్ బాడీతో పాటే మనం తిరుగుతున్నాం. పోలీసులకు గానీ మావిస్ట్కి గానీ తెలిస్తే మనకి సమస్య. మనకెటువంటి సమస్య లేదు. మనతో పాటు పనిచేసిన ఒక వ్యక్తి శవాన్ని వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి మనం తీసుకొచ్చాం. వాడు మావోయిస్ట్ అని మనకెలా తెలుస్తుంది? మనం పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ శవాన్ని వాళ్ళకి అప్పగించేద్దాం. అదే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మనల్ని కూడా మావోయిస్టులు అనుకుని పోలీసులు తీసుకెళ్లి బొక్కలో వేస్తే ఇలా చూడండి, మేమిద్దరం లారీ లోపలే ఉంటాం. మీరిద్దరే లారీలో కూర్చుంటారా? తిరిగి పొందలారా? మీతో పాటు నేను వస్తాను. మీ ప్రాణాలు అడ్డు పెట్టారా? నా ప్రాణాలు కాపాడంటారా? మనం వెళదాం. ఇలా చూడండి, ఈ చనిపోయిన వాడి దగ్గర నుంచి నేను 100 రూపాయలు అప్పు తీసుకున్నాను రా. దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా? వస్తుంది. మావోయిస్ట్తో డబ్బు లావాదేవీలు పెట్టుకున్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది? అలాగే. అయితే ఇప్పుడే వాడి దగ్గర తీసుకున్న 100 రూపాయలు వాడికి తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో, బాడీ కనపడలేదే. ఏమంటున్నావు? బాబు
ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వన్ క్వశ్చన్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఏం జరిగిందో చెప్పండి సార్. मैंने मारा। సార్ సార్ ఒక్క నిమిషం. नमस्ते सर। సార్ 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 వన్ క్వశ్చన్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. ఇది చూడడానికి చాలా బాగుంది కదా. అవును, మీరు బ్రిడ్జ్ దగ్గర ఉండి ఫోటోలు తీసుకుంటే చాలా, తిరిగి ఊరికి వెళ్ళే ఆలోచన లేదా? రేపు మా రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిందంటే మనం అందరం కలిసే వెళ్దాం. బాబు, ఆ మనే మనల్ని మోసం చేశాడు. మనల్ని ఫాలో అవుతూ వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయాడు. ఇదిగో చూడు. వాడిని పట్టించినోడికి గవర్నమెంట్ 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తోందంట. ఇది వాడికి మనం మాట్లాడుతుండగా విని ఈ పని చేశాడు. అయితే లంసంగా ఇరుక్కున్నారు. బెంగాలీ పెప్రా, ఇలా ఇవ్వు చూస్తాను. ఆహా, జరిగిందంతా డీటెయిల్గా రాశారు. నీకు బెంగాలీ తెలుసా? మరి ఇన్ని పేజీలు రాశారు కదా, చూస్తే అర్థం అవ్వట్లేదు. అది సరేలే. మీకు ఇవ్వాల్సిన 5 లక్షలు తీసుకొని ఎలా నవ్వుతూ ఫోదులిచ్చాడు చూసారా? మీరు కష్టపడిందంతా వృధా అయిపోయింది. ఈ డబ్బు కాసపడి మేమే ఇక్కడికి రాలేదు. అవును, ఇకపై మనకి ఎటువంటి తలనొప్పి లేదు. మణికంఠ చేసిన పాపానికి వాడి ఫలితం లభిస్తుంది. সরি, এরকম একজনকে আমার মনে হচ্ছে না আমি দেখেছি। ఇలాంటి ఓ వ్యక్తిని చూడలేదంటున్నారు. ఈ కంపెనీ కేసు విషయంగా ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళాడు భయ్యా. హీ హాస్ కమ్ హియర్ బిఫోర్. We don't know about that. We are the new staffs here. వీళ్ళు కొత్తగా వచ్చారంట, అందుకని తెలియదు అంటున్నారు. మరైతే మనం వెళ్దాం. ఓకే ఓకే. क्या चाहिए? ఈ గోల్డ్ తీసుకుని డబ్బులు ఇవ్వసేటో. సోనా బేచనే కే లియే. సోనాదా? సోనది కాదు, నాది. రే ఇడేమంటున్నాడు రా? అమ్మడానికి సేటు డబ్బు డబ్బు. దో దో. గోల్డ్ మాత్రమే కాదు, ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ. అమ్మయ్యా, బెంగాల్లో ఫ్రిడ్జ్ ని ఫ్రిడ్జ్ అంటారంట్రా. అది మాత్రం కాదు, కట్టులు ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, బీరువా ఉంది, బట్టలు ఉన్నాయి, గిట్టలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని 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 కొన్నా. एक मिनट, पैसा अंदर है, मैं अभी लेके आता हूँ. आप लोग बैठो 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 बैठो. బయట బయట అంటే ఏమైనా సమస్యరా? అంత డబ్బు చేతిలో తీసుకోవడానికి వెళ్ళినట్టున్నాడు. हेलो पुलिस स्टेशन, मैं लाला बोल रहा हूँ. मेरे दुकान में రే వాడు మనల్ని నిరికిస్తున్నాడు రా. బయలుదేరు బయలుదేరు, టక్ టక్కున అన్ని తీసుకొని బయలుదేరు. బెంగాలీ పోలీసులకు దొరికితే అంతే. बैठो बैठो, चाय और कॉफी. రే మమ్మల్ని నిరికించి టీ కాఫీలు కావాలని అడుగుతావా? రా రా రా, దొరకదు, పరిగెత్తు పరిగెత్తు, రా రా రా. రే త్వరగా రా. రే దొరికితే అంతే, మనకు అయిపోతుంది. త్వరగా రా. వెళ్ళు. వీళ్ళని పోలీసులు ఎందుకు తరుముకున్నారు? ఏంటో తెలుసుకున్నారా? వెళ్ళరా త్వరగా వెళ్ళు. మన ఊరి పోలీసులకే చొక్కలు చూపిస్తాం వీళ్ళు.
పోలీసులు ఎందుకు వెంబడిస్తున్నారు మిమ్మల్ని? ఏంటి దాస్తున్నావు? ఏం లేదు. చూపించరా, చూపించరా. ఇంత బంగారం మేము ఇది అమ్మడానికి తీసుకువెళ్ళాం. అమ్మడానికా? నిజం చెప్పరా, ఇది ఎక్కడి నుంచి తీసావు? అయ్యో అది మా అమ్మది. నా భార్యదంటే. వీళ్ళమ్మ నీ భార్య? నిజం చెప్పరా, లేదంటే నేనే పోలీసులకు పట్టించేస్తాను. పోలీసులు ఫోన్ చేస్తాను. అయ్యో, పోలీసులు పిలవకండి. మీరు ఎప్పుడు ఎందుకు పోలీసులు పోలీసులు అంటున్నారు? నేను నిజం చెప్పేస్తాను. ఆ రోజు రాత్రి మనం పెళ్ళింట్లో మందు కొడుతున్నప్పుడు నాకు అర్జెంట్గా బాత్రూమ్కి వస్తుందని బయలుదేరాను కదా. ఆ రోజు దొంగిలించిన నగలేవి. కొంచెం దీన్ని పట్టుకో. కష్టపడి సంపాదించి పెళ్లి కోసం కొనుక్కున్న నగలు కొట్టేస్తావా? ఒప్పుకుంటే పోలీసులు కూడా ఇలా కొట్టరేమో. మీరు ఏం భయ్యా భయ్యా? ఈ నగలు అమ్మేసి ఆ అమ్మాయికి మనీ ఆర్డర్ చేస్తాను. అయ్యా విడిచిపెట్టి నేను చూసుకుంటారా? నగలు దొరికాయి కదా, ముందు ఈ విషయాన్ని శాంతికి ఫోన్ చేసి చెప్పు. కరెక్ట్ గా చెప్పా. ఈ దెబ్బతో అయిపోయారా? ఏంటన్నా? శాంతి, కనిపించకుండా పోయిన నగలు దొరికాయి. అలాగా, దొరికాయా? ఇక నగతో ఏం పనుంది, అంతా అయిపోయింది. నగ లేకుండా ఈ అమ్మాయి ఎందుకని పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పేశారు. కుదరదు. కొన్ని రోజుల్లో మీ నగలు మీకు ఇచ్చేస్తాం తమ్ముడు. మీరేం చెప్పనవసరం లేదు. పదరా సర్వనం. ఏడవకమ్మా, ఈ ముహూర్తానికే నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. రామలింగం, బామ్మ, మన కుటుంబ గౌరవాన్ని ఇప్పుడు నువ్వే కాపాడాలిరా. కట్రా సెల్వి మెళ్ళ తాల్ని. జరగాల్సిన పెళ్లి జరిగిపోయింది. ఇక మా అక్క బావ సంతోషంగా ఉండాలి. భయ్యా వదిలే భయ్యా, ఏం చేయొద్దు. భయ్యా ఏం చేస్తున్నావు? నగలు లేనందువల్ల అక్క పెళ్లి ఆగిపోవడంతో శాంతిని చేసుకోవాల్సిన మావయ్య అక్కేం చేసుకున్నాడు. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. భయ్యా నీ శాంతికి నీదే. శాంతి నాకే. నువ్వు చాలా గొప్పవాడివిరా. దొంగతనం అంత పెద్ద తప్పేం కాదు. తప్పు కాదంట? కాదు కాదు. సరే వాడు చెయ్యి వదులు చెప్తా. ఈ దొంగతనం గురించి వదిలే, ఇక్కడ నుంచి దొంగతనం చేశారంటే అర్థమైందా? భయపడొద్దు, నేనేం గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మొత్తం విషయం అంతా తనకు చెప్పాను. మీ విషయాన్ని మేము చాలా సీరియస్గా డిస్కస్ చేశాం. మీ పాటికి మీరు చెప్పా చేయకుండా ఇలా లేచి వచ్చేస్తే మీడియా వాళ్ళు ఊరికే ఉంటారా? అది కాకుండా వచ్చే నెలలో ఎలక్షన్. నిజం చెప్పాలంటే మీరు చేసిన చాలా అమాయకత్వం. మొత్తానికి మీ పెళ్లికి నాన్న ఒప్పుకున్నారు. ఇలా చూడు, ఎలక్షన్ అవ్వగానే మీ పెళ్లి. అంతవరకు ఆగడానికి ఏ ఇబ్బంది లేదుగా. పెద్దవాళ్ళ ఆశీర్వాదం కోసం ఎదురు చూడడంలో కష్టమే ఉంటుంది చెప్పండి. అలాగైతే నేను ఇప్పుడు తన ఇంటికి తీసుకువెళ్తాను. మేమున్న హోటల్ ఖాళీ చేసి ఈ నైట్కే మేము ఫ్లైట్లో ఇంటికి వెళ్తున్నాం. లేట్ చేయొద్దు, వెళ్ళి లగేజీ అంతా ప్యాక్ చేయి. తర్వాత ఒక ముఖ్యమైన విషయాన్ని నీతో చెప్పాలి. అల్లరా.
వేరే ఏం లేదు. మొత్తం మర్చిపోయి నువ్వు అనుకున్న ఆశను నెరవేర్చేటప్పుడు దానికి బదులుగా నేను కూడా ఒకటి ఎదురు చూడొచ్చు కదా. అర్థమయ్యేలా చెప్పు. నేను కలలుగన్నా నా జీవితాన్ని నాశనం చేసి ప్రజల ముందు నన్ను ఒక చేతకాని వాళ్ళుగా నిలబెట్టింది నీ బయ్యే కదా. అతని ముఖం చూస్తే నా మనసు నా కంట్రోల్లో ఉండదు. ఏమీ లేదు, అతను ఇక్కడేగా ఉన్నాడు, ఇంకెప్పుడు అతను ఇక్కడే ఉండి. నువ్వు తిరిగి ఊరికి వచ్చేటప్పుడు అతను మాత్రం నీ కూడా రాకూడదు. ఇంకా వివరంగా చెప్పాలంటే నువ్వు నా చెల్లెలతో జీవించాలంటే అతనితో నీకున్న అన్ని సంబంధాలని నువ్వు వదులుకోవాలి. భయ్యా అని పిలిచినా అతని సొంత అన్న కాదుగా, సాధారణ పనివాడే కదా. నువ్వు కోరుకునే జీవితం కావాలా, భయ్యా కావాలా, నువ్వే ఆలోచించుకో. భయ్యాకి ఈ విషయం తెలియకూడదు. ఎందుకు డల్గా ఉన్నావు? ఆ మోహన్ ఏమన్నాడు? అది ఏం లేదు, ఏంజల్ వెళ్ళిపోయింది కదా అందుకని, అంతే. ఏంట్రా, ఏం జరిగింది? నిజం చెప్పరా. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పాడు కదా, నేను ఎలా చెప్తాను? లేదా చెప్తానుండు. మోహన్ చెప్పింది విని బాబు చాలా బాధపడుతున్నాడు. ఏంజల్కి బాబుకి పెళ్లి జరగాలంటే నీతో ఎటువంటి సంబంధం ఉండకూడదంట. ఇక్కడి నుంచి తిరిగి ఊరికి వచ్చేటప్పుడు తనతో నువ్వు ఉండకూడదని చెప్పాడు. ఈ హాఫ్ బాయిల్ని బెంగాల్లో లేవంటారా? టమాటా మరి ఉల్లిపాయని ఉల్లాలి. బాగుందా? వంట చేసి ఇక్కడే సెటిల్ అయిపోదామని తీర్మానించుకున్నారా? మాకు ఏ చోటైనా ఒకటే. అబ్బాయిలు దీన్ని ఇలా తీసుకుని ఇదిగో ఇలా నోట్లో వేసుకోవాలి. మెల్లగా. సార్కి బ్రెడ్ కావాలా? లేదు, మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావాలి. ఇవే ఓ 10 తీసుకో. अरे भाई कैसा है? बात मिलाओ यार. భగవంతుడి దయ వల్ల నేను బానే ఉన్నాను. पिछली बार जब दो आदमियों को लेने के लिए आया था उस समय मिला. ఏంటి లక ఏమీ అర్థం కావడం లేదే. వీళ్ళందరూ ఇక్కడున్న నా క్లోజ్ ఫ్రెండ్స్. ఇతని పేరు ఫిరోజ్, సినిమాలో పెద్ద స్టంట్ మాస్టర్. నమస్తే. ఇతను స్టంట్ మాస్టరా? చూడగానే నగలు దొంగతనం చేసేవాడేమో అనుకున్నాను. సరే రిలాక్స్, నువ్వు అనుకున్నట్టు తర్వాత చదువు కానీ ఇది సినిమాలో యూజ్ చేసే డమ్మీ తుపాకీ. ఇది ఒరిజినల్ అయి ఉంటే మా మొబైల్ వేస్ట్ అయ్యింది కదా. నాకు త్వరగా ఇంకో 2 ఆమ్లెట్ వేయి. బాబు, నేను నీతో విషయం చెప్పాలి. ఏంటి? నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళతో పాటే నన్ను ఇక్కడ ఉండమంటున్నారు. అది మాత్రమే కాదు, మా అమ్మా నాన్న బతికిన ప్లేస్ కూడా ఇదే కదా. అందువల్ల నేను ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాను. జరిగిందంతా సుమన్ నీతో చెప్పేశాడు కదా. వాడు ఏదో అన్నాడని నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి ఉండగలవా? నా వల్ల నీ జీవితం నాశనం అయిపోకూడదు. నిన్ను వదిలేస్తేనే తను నాకు దక్కుతుందంటే అటువంటి జీవితం నాకు అక్కర్లేదు. తన నాన్న అన్న దీనికి ఒప్పుకోకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇంకో విషయం, ఏంజల్ కూడా మీరు ఉండకూడదు అనిందంటే తను కూడా నాకు అక్కర్లేదు. హలో, ఏంటి ఇద్దరు చాలా సెంటిమెంట్ గా కౌగులించుకుని మాట్లాడుకుంటున్నారు? ఆ భయ్యాకి బాబుకి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, మనం అందులో తలదొచ్చకూడదు. స్టాప్ యువర్ సెంటిమెంట్స్. నువ్వేం బాధపడద్దు భయ్యా. మోహన్కి నీ మీద ఉన్న కోపం మొత్తాన్ని నేను తగ్గిస్తాను. నా మాట
Yeah, you reaching on 22nd morning, sir? థ్యాంక్ యూ. Welcome. బాయ్. ఎవరు రాది? ఏంటి ఏమంటున్నావు? వచ్చిన వాళ్ళు ఆయనను తీసుకెళ్లిపోయి నన్ను వెళ్ళిపోమని చెప్పారు. నేను ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నాను. వాళ్ళు ఏం కావాలంటున్నారు? వాళ్ళ మనిషిని చంపిన మణిగడ్డ దొరికే వరకు మా అన్నయ్యని వదలమని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులకి చెప్తే మా అన్నయ్యని చంపిస్తామని బెదిరించారు. పోలీసుల దగ్గరికి వెళ్ళడం చాలా డేంజర్. ఒకవేళ వెళ్తే మీ అన్న ప్రాణాలకి ప్రమాదం. ఛే, ఇప్పుడు ఏం చేయాలి? సరే, నువ్వు మీ నాన్నకు ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటాను. మీరందరూ చేసిన తప్పుకి నా కొడుకుని నేను బలివ్వాల్సి వస్తుంది. ఏమైందిరా మీకు బదులు చెప్పకుండా ఉన్నారు? అది సార్, బాడీని తీసుకెళ్ళింది వీడు. డబ్బుల కోసం శవాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అన్ని సమస్యలకు వీడే కారణమయ్యాడు. సార్ ఉన్నారు కాబట్టి బతికిపోయావు. అలా లేదంటే నేను ఇక్కడే నరికి పారేసేవాడిని. నువ్వు నన్ను ఏం పీకలేవు. నాకు న్యాయంగా దొరకాల్సిన డబ్బులు నాకు కావాలి. వాడు కింద పడింది నా వల్లే కదా. అంటే వీడికి స్కెచ్ చేస్తే వాడు దొరికాడు. చెప్తున్నాడు కదా, మీ గొడవ చూస్తా కూర్చోడానికి నేను రాలేదు ఇక్కడికి. నా కొడుకుని కాపాడుకుంటూ కోసం వచ్చా. మీరిద్దరూ హెల్ప్ చేయగలరా లేదా? కుదురుతుంది. వీడిని తీసుకెళ్ళి మావిస్కి అప్పగించండి. మణిగంట, నువ్వు నా పార్టీలో ఒక ముఖ్యమైన వాడివి. నువ్వు మన పార్టీ కోసం, నా కొడుకు కోసం మావోయిస్టుల దగ్గర నువ్వు లొంగిపో. ఇదేంటయ్యా, మీ అబ్బాయిని కాపాడటానికి నేను బలి అవ్వనవ్వదు. నాకు దొరకాల్సిన 5 లక్షలు దొరికితే నేను వెళ్ళి సెటిల్ అయిపోతా. అలాగంటే మన పార్టీ దేనికి పనికిరాని పార్టీ. నన్నే రిస్క్ లో పెట్టని చూస్తారా? ఇప్పుడు ఈ నిమిషమే నేను పార్టీ నుంచి బయటకు వస్తున్నా. మీ అబ్బాయి కోసం బలి ఇవ్వడానికి ఇంకెవరినన్నా చూసుకోండి. డబ్బులు ఇస్తామని వస్తే ప్రాణం అడుగుతున్నావు. మీరు భయపడకండి. మీ అబ్బాయికి ఏం కాకుండా నేను చూసుకుంటాను. మేం చేసిన తప్పులకి తనకే తెలియకుండా చాలా శిక్షలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆయనకి తప్పకుండా మేము చేసి తీరాలి. అది ప్రాయశ్చిత్తం. అవును, ఎలాగోలా వాళ్ళ చోటుని మేము కనిపెడతాము. మా ప్రాణం పణంగా పెట్టైనా మీ అబ్బాయిని కాపాడుతాం సార్. అవును అవును, వెళదా. భయంగా ఉంది భయ్యా. భయపడకూడదు కదా. మనతోనేనా? కొట్టేదాన్ని చూడాలి కదా. నేనే ఆయన్ని కిడ్నాప్ చేసావు కదా. నిన్ను తొందరగా విసిరేయ్. తొందరగా. సూపర్. నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. దగ్గరికి రా, కొడతాను. సరే, నేనే ముందుకొస్తాను. నేనే నిన్ను కొట్టాలి. రా, చెయ్యదును.
ఏంట్రా సుమన్, నువ్వు నీకేమైంది? నిజంగానే క్లాస్ పాల్గొంటావా? నిజంగా పడితే నిజంగానే అద్దం పగులుతుంది కదరా. ఏంట్రా ఏమన్నావురా? కామెడీ చేస్తున్నావు? నువ్వనేది అదిగో, నిజమా? ఆ దున్నపోతుగానే కొట్టాడు. వీళ్ళందరూ మాస్టర్ గారి శిష్యులే. నీకు టైమింగ్ తెలియలేదంతే. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆడ పని పెడతాను. ఓ బోలా హై కి ఒరిజినల్లీ మారా. ఒరిజినల్లీ మారా. భయ్యా ఒరిజినల్ ఒరిజినల్ అవును. నీకు డౌట్ గా ఉంటే నువ్వు ఒకసారి వెళ్ళరా. మాస్టర్ తుమారా ఆద్మీ ఒరిజినల్లీ మారా. నన్ను కూడా మారా. वो हमारा आदमी नहीं है। वो कौन है? ही इज एन आउटसाइडर। అయితే ఓకే. ఏదో తారుమారైంది. రా ఏంటో తెలుసుకుందాం. ఒక్క నిమిషం. భయ్యా మణికంఠ అవునరా నేనే సినిమా షూటింగ్ లో జరిపిస్తున్నా. అన్ని చెప్తాను రా. మోహనన్నా నువ్వెంత పెద్ద మావోయిస్ట్ అయినా సరే మా మోహన్ని ఏం చేయలేవా? భయ్యా నేను విడిచిపెట్టుకో, చంపే. మోహన్ని కిడ్నాప్ చేస్తాను. నేను చేస్తాను చూడు. భయ్యా భయ్యా మా సార్ని కిడ్నాప్ చేస్తే చంపేద్దాం. ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? ఏంటి ఆయన్ని చంపేస్తావా? చంపడానికి వచ్చి పైగా తేడా చెప్తున్నావా? నిన్ను మేము చంపేస్తాం. రెస్ట్ తీసుకోండి. తనని ఈజీగా అమర్చొచ్చు కానీ నన్ను అమర్చనవదురా. నాకేమైనా తన దగ్గర చెప్పే తీరు. పట్టుకోవండి, పట్టుకో. భయ్యా పద. పెద్ద మావోయిస్టు. నువ్వేం భయపడుకో, మేం చూసుకుంటాం. ఏమైంది? పోయాడా? మాస్టర్ ఎక్కడ? థ్యాంక్ యూ. ప్రాబ్లం లేదు కదా. మీరు బాగా ఉన్నారుగా? భయ్యా నాకేమైనా పర్లేదు. మోహన్ భయ్యా 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 అయ్యో ఇక్కడ కాదు భయ్యా, అక్కడ పెట్టుకో. భయ్యా నా గురించి దిగులు పడకండి. నేను చనిపోయినా పర్వాలేదు. సార్ని కాపాడండి. మోహన్ ఎక్కడ తీసుకెళ్ళు. ఏదైనా మాట్లాడమని ఇంప్రెస్ ఎలాగైనా ఆయన్ని కాపాడండి సార్.
ఆ అమ్మాయి మీతో ఉందని నాకు తెలియదు. నన్ను క్షమించండి సార్. భయ్యా నేను చూసుకుంటాను. మోహన్ తొందరగా ఎక్కడ తీసుకెళ్ళు. భయ్యా వెళ్ళిపోయాడా? త్వరగా ఎక్కండి ఎక్కండి ఎక్కండి. పోనీ పోనీ పోనీ. మనం చేసిన నాటకాన్నంతా మోహన్ నమ్మేశాడంటావా? నమ్ముంటాడు. అనుమానంగా ఉందా? ఏది ఎలాగైతే మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నా. థాంక్యూ. పోలీసులు కూడా చేయలేని దాన్ని మీరిద్దరూ కలిసి ఇవాళ చేశారు చూడు. నేను దానికి చాలా అప్రిషియేట్ చేస్తున్నా. మీరు కాపాడింది ఒక సాధారణమైన మనిషిని కాదు, ఒక యువ ఎంపీని. దెబ్బ తగిలిన దాంట్లో ప్రాబ్లమే లేదు కదా. 2 బుల్లెట్స్ దిగాయి, ఒకటి తీసేశారు. బై ద బై, చివరి నిమిషంలో నాకు పిచ్చెక్కడం వల్ల 2 మావోయిస్టుల్ని కాల్చి పారేశానంటే నమ్మండి. మీరు నన్ను క్షమించండి. ఏం మాట్లాడి? నువ్వు జరిగిందంతా మర్చిపో. భయ్యా గురించి మనసులో ఏం పెట్టుకో. అవును. ఇంతకు ముందు నీతో చెప్పింది గుర్తుంది కదా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇతన్ని కూడా ఉంటేనే నా చెల్లిని నువ్వు పెళ్లి చేసుకుంటావు. ఎలాగో అందరూ సంతోషంగా ఉన్నారు కదా. అనవసరంగా సంతోషపడద్దు. వీడు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కదా. అవును. వీడెలా వచ్చాడు? ఒకవేళ రాజీనామా లెటర్ ఇద్దామని వస్తున్నాడా ఏంటి? ఏంటి మణికంఠ? మీ దగ్గర నిజం చెప్పాలి. వీళ్ళ ఇద్దరు ఈ దొంగ చచ్చిపోయినా కూడా ఎంత స్టైల్ గా పడుకుంటాడు రైడు. పర్వాలేదు, ఉన్నాయి. ఈ స్టిల్ మన ఎలక్షన్ కి ఉపయోగించు. ఇది ముందలే జరుగుంటే మీరు ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఇతను మీ సైట్కి సూపర్వైజర్, అందువల్ల ఇతని బాడీని ఊరికి తీసుకురావడం మీ బాధ్యత. తప్పకుండా. ఎలాగో ఫ్రీగానే ఉంది. చివరిగా మేము ఇంకో శవాన్ని తీసుకొని మా ఊరికి మేము తిరిగి వస్తున్నాం. పార్టీలో ఉన్నప్పుడు వీడికి ఏసీ రూమ్ కంపల్సరీ. చచ్చిన తర్వాత కూడా వీడికి భోగం తగ్గలేదు. ఎండగా ఉంది కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు నేను అందులో పడుకుంటాను. అడ్వాన్స్ బుకింగ్. భయ్యా ముందే ఫోన్ చేసి చెప్పడం వల్ల శాంతి తన బట్టలన్నీ సర్దుకొని ముందుగానే సిద్ధంగా ఉంది. రా. లారీ చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే ఆ 2 దొంగల్ని లారీని పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. కాబట్టి మా ప్రయాణం మళ్ళీ ఆ పాత అంబులెన్స్లోనే ప్రారంభమైంది. పార్లమెంట్ ఎలక్షన్లో మోహన్ ఓడిపోయినప్పటికీ లేడీ రిజర్వ్డ్ సీట్లో పోటీ చేసిన మోహన్ భార్య అత్యధిక మెజారిటీతో గెలిచింది. ఒకవేళ తనకు మినిస్టర్ పోస్ట్ ఇస్తే పౌర సరఫరాల శాఖ లేదంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇవ్వమని తన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. కోల్కతా కంపెనీలో జరుగుతున్న కేసులో మేం గెలిచాం. దానికి నష్టపరిహారంగా 2 కోట్ల డ్రాఫ్ట్ ని చూడగానే నేను కలు తిరిగి పడిపోయాను. చెప్పు. ఇలా అన్ని సమస్యల్ని దాటి పెళ్లి చేసుకున్న మేము హనీమూన్ కోసం డెడ్ బాడీ లేకుండా బెంగాల్కి మళ్ళీ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. అలా వెళ్ళేటప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూసాం. భయ్యా, ఆ సన్యాసం చూస్తుంటే మన నాన్నలా లేడు. నాన్నలాగా కాదు భయ్యా, మన నాన్నే. నానా 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 నేనే బాబు. ఇదిగో భయ్యా, మాకు పెళ్ళైంది. వీళ్ళే మీ కోడళ్ళు. మన కలకత్తా కంపెనీ కేసు గెలిచాం. మనకు 2 కోట్లు వచ్చింది. ఓం శాంతి. పర్లేదు, శాంతి గురించి నాకు తెలుసు అన్నమాట. మీరు అనుకుంటున్నట్లు కాదు, ఇంకా అలాగే ఉన్నారు. నాన్న, కాంట్రాక్టర్ అయిన మా నాన్న ఈ సన్యాస జీవితాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంటికి వస్తారన్న నమ్మకంతో మా ప్రయాణం కూడా ఈ ఊరేగింపుతో పాటు సాగుతూ ఉంది.